అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ మిత్రులకి ఇవాళ వెబినార్ సిరీస్ లో భాగంగా ఐసిటి టూల్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ సైన్సెస్ ఇవాళ మనం చూడబోతున్నాము. మన ప్రెజెంటర్ డాక్టర్ రామకృష్ణ గారు, రామకృష్ణ ఆధురి. ఈజ్ అ రిసోర్స్ పర్సన్ ఫ్రమ్ బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ అదర్ లీడింగ్ పబ్లిషింగ్ హౌసెస్. రామకృష్ణ గారు డాక్టరేట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఆయనకి vast and versatile experience incorporating the technology in the classroom using latest computer softwares లో విశేష అనుభవం ఉంది. అదేవిధంగా రామకృష్ణ గారు తన ప్రస్థానం లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. రామకృష్ణ గారు మీ సెషన్ మీరు స్టార్ట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను. సో వెల్కమ్ ఫ్రమ్ ఆల్ అవర్ టీచర్ కమ్యూనిటీ ఎస్సీఆర్టీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ షేరింగ్ వచ్చిందా? సార్ మీరు విజిబుల్ నా సార్? మీరు నేను షేర్ చేస్తున్నా సార్. సార్ వచ్చిందండి, ఫుల్ స్క్రీన్ వచ్చింది. ఫుల్ స్క్రీన్ వచ్చిందండి. యూ కెన్ స్టార్ట్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. ఎస్సీఆర్టీ అధికార మిత్రులకి, తర్వాత ఉపాధ్యాయులకి, ఇది వీక్షించేటువంటి యూట్యూబ్ ద్వారా, వెబినార్ ద్వారా వీక్షించే అందరికీ కూడా నా నమస్కారం. ఈ రోజున మనము ఫిజికల్ సైన్స్ అండ్ న్యాచురల్ సైన్స్ రెండూ కూడా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఎట్లా చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం ఈ ఎడ్యుకేషనల్ మెథడాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నటువంటి ఈ కాలంలో మనం ఎక్కడో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దగ్గర స్టార్ట్ చేసాం, తర్వాత ఫ్లాష్ అని, తర్వాత వెర్మల్ వరల్డ్స్ అని, తర్వాత జావా యాప్లెట్స్ అని, తర్వాత సిమ్యులేషన్స్ అని, ఇలా మనము ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అండ్ లెట్ us just have a look at all the changes that have been happening, of course, in the field of education. అండ్ ఫస్ట్ మనకి ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్, వృత్తిరీత్యా మనము నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నప్పుడు మొట్టమొదటి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే డొమైన్ నాలెడ్జ్. దీన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటాం, లేదా మీరు తర్వాత కంటెంట్ ఎన్రిచ్మెంట్ అంటుంటాం ఒక్కోసారి. అంటే మన సబ్జెక్ట్ మీద మనకి ఒక మంచి పట్టు ఉండాలి. అందుకని చెప్పి డొమైన్ నాలెడ్జ్ మీద మనము ఎన్నో పుస్తకాలు అవి చదువుతూ ఎంతో సమాచారాన్ని సేకరిస్తూ కృషి చేయవలసి ఉంటుంది. రెండవది మెథడాలజీ, అంటే డెలివరీ మెకానిజం అంటుంటాం. అంటే ఏ రకంగా మనం హౌ వి ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ టు ద స్టూడెంట్, ఇది ఈ డెలివరీ మెకానిజం ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఈ రెండింటిని మించినటువంటి ఇంపార్టెన్స్ ఈ రోజున ఒక కాన్సెప్చువల్ క్లారిటీ, అంటే ఒక భావ స్పష్టత కోసం మనం ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అంటే మన తరగతి గదిలో పాఠాన్ని మనం బోధిస్తూ ఈ సాంకేతికతని ఎంతవరకు మనం దాంట్లో జోడించగలుగుతాము అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం అయిందనమాట. సో యూ షుడ్ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ టెక్నాలజీ, ఇంటిగ్రేట్ టెక్నాలజీ ఇన్ యువర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు గివ్ దట్ మచ్ డిజైర్డ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఇది ఈ రోజున మనం కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఒక ప్రయోగం చేయటానికి వీలుంటుందో, ఈయన ప్రొఫెసర్ వాల్టర్ లెవెన్ MITలో పనిచేస్తారు, ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్. ఆయన 75 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ ప్రయోగం చేస్తున్నారు. అంటే ఒక సింపుల్ పెండులం బాబుని ఆయన 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని తరగతి గదిలో డోలనాలు చేస్తున్నారు అక్కడ. అంటే ఆసిలేషన్స్ ఆఫ్ ద సింపుల్ పెండులం, అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం ఈ రకంగా ప్రయోగాలు చెయ్యగలిగితే దానికి అసలు సాటి ఏదీ లేదు, నిజంగా ప్రయోగం చేయగలిగినట్టయితే. లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వర్చువల్ లెబారెటరీని క్రియేట్ చేసుకుంటాం. యాక్చువల్గా వర్చువల్ అంటే నిజము కానిది కాదులే, వర్చువల్ అంటేనే వాస్తవికత అని అర్థం. రియల్ అండ్ వర్చువల్ చెప్పేటప్పుడు మనం అనుకుంటాం వర్చువల్ అంటే నిజం కానిదేమో, అవాస్తవం అయిందేమో అని చెప్పి. నిజం అది మన వర్చువల్, దానికి ఏ డిక్షనరీలో అర్థం వాస్తవిక, చాక్షుష అని ఉంటుందన్నమాట.
అయితే ఇటువంటివి మనం చేస్తున్నప్పుడు అంటే నిజంగా జరిగేటువంటి దాని యొక్క ఒక ఒక రిఫ్లెక్షన్ లాగా అన్నమాట. ఇటువంటివి మనం వర్చువల్ ల్యాబ్స్ అంటుంటాం అన్నమాట. ఇటువంటి ల్యాబొరేటరీస్‌లో మనం ఏదైతే అనలిటికల్ రియేజెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కలుపుతుండొచ్చు, ఇండికేటర్స్ కలపొచ్చు, రిజల్ట్ చూడొచ్చు. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే ఒక 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 ల్యాబ్‌ని మనం సృష్టించలేనప్పుడు తరగతి గదిలో ఇటువంటి వర్చువల్ ల్యాబ్స్ చూపించేటువంటి అవకాశం ఉందన్నమాట మనకి. ఓకే. తర్వాత మనకి ఒక ఒక పవర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈ రోజున లైఫ్ సైన్సెస్ చెప్పేటువంటి టీచర్స్ గానీ, సైన్స్ టీచర్స్ అందరూ కూడా పవర్ పాయింట్ చేసేటప్పుడు వీలైనంత తక్కువ టెక్స్ట్, ఎక్కువ వైట్ స్పేస్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్లారిటీ వస్తుందనమాట. అంటే చూడటానికి వీలుగా ఉంటుంది. మనం ఏదైతే చెప్తున్నామో అది వాళ్ళు చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే వీలైనప్పుడు బొమ్మ చూపించాలి. తర్వాత లేబులింగ్ చేస్తున్నాం. వీలైనంత ఎక్కువ వైట్ స్పేస్ ఉపయోగిస్తున్నాం. టెక్స్ట్ మ్యాటర్ కూడా మనం పెద్ద పెద్ద ఫాంట్ ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఇది నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్‌కి ఒక ఉదాహరణగా తీసుకున్నానన్నమాట. అట్లాగే ఇది కూడా చూడండి ఒకసారి మనం. అంటే అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు పిల్లలకి మనం పార్ట్స్ అన్నీ కూడా లేబుల్ చేసి ఒక మంచి చిత్రాన్ని గనుక మనం తీసుకున్నట్టయితే దీన్ని ఇమేజ్ అంటాం. ఒక టీచర్‌గా నేను ఒక చిన్న పని అప్పుడప్పుడు ఇస్తుంటాను. పిక్చర్ వేరు, ఫిగర్ వేరు, డయాగ్రామ్ వేరు, ఇమేజ్ వేరు, ఇలస్ట్రేషన్ వేరు. ఐ రిపీట్, ఇది మీరు నన్ను ఇప్పుడు అడక్కండి. మీరు రాసి పెట్టుకుని తర్వాత డిక్షనరీ రిఫర్ చేయండి. పిక్చర్, ఫిగర్, ఇమేజ్, డయాగ్రామ్, ఇలస్ట్రేషన్. సో ఎనీవే ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకున్నాం, ఒక మంచి ఇమేజ్ తీసుకుని హై రిజల్యూషన్ అనేది దాన్ని లేబుల్ చేసి మనం మన పవర్ పాయింట్లో మనం పెట్టుకుంటాం అనమాట. అట్లానే ఇక్కడ మనం ఒక ఐ గురించి స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు లేటరల్ సెక్షన్ ఒక మంచి ఇమేజ్ తీసుకున్నట్టయితే పిల్లలకి ఒక ఇమేజ్ ఉండటం అన్నది మనకి చెప్తుంటారనమాట. ఒక చిత్రం ఏదైతే ఉందో మనకి 1000 పదాలతో సమానం అని చెప్పి. సో అంత క్లారిటీ వస్తుందంట. మన ఇమేజ్ బాగున్నట్టయితే పిల్లలు చక్కగా మనకి అర్థం చేసుకుంటారు అవన్నీ కూడా అనమాట. ఇప్పుడు ఇది ఒక ఇయర్ కూడా ఇచ్చాను నేను. బయోలాజికల్ సైన్సెస్ టీచర్స్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఇచ్చాను. నేను వాడేటువంటి వెబ్ లింక్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మరి మధ్యలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను అన్నీ చివర చెప్పడం జరిగిందనమాట. ఇది ఒక ఇయర్ క్రాస్ సెక్షన్. ఇది ఫిజికల్ సైన్స్ టీచర్స్, ఫిజిక్స్ చెప్పేటువంటి వాళ్ళకి ఎలక్ట్రిసిటీలో వచ్చేటువంటి ఒక స్లైడ్ ఇచ్చాను. ఇక్కడ మ్యాటర్ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే నాకు ఇమేజ్ అక్కడ అవసరం అనిపించలేదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఫిజికల్ సైన్స్ టీచర్స్కి. అక్కడ ఒక పేరు కనిపిస్తోంది, KIRCHHOFF. ఈయన ఒక జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. ఆ CH సైలెంట్గా ఉంటాయి. కిర్హాఫ్ అని పలకాలన్నమాట దీన్ని. అంటే బహుశా మీరు ఎక్కడైనా రిఫర్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది, దానికి పెద్ద విశేషం కాదు. కిర్హాఫ్స్ లాస్ అనమాట. ఇది ఫస్ట్ లా. అంటే ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఒక ఇమేజ్ పెద్దగా లేనప్పటికీ కూడా టెక్స్ట్ కొంచెం ఎక్కువ పెట్టుకుని ఒక పవర్ పాయింట్ స్లైడ్ తయారు చేసుకోవచ్చు. లేదా ఇది కూడా కొంచెం ఎక్కువ టెక్స్ట్ అయినట్టు అనిపిస్తోంది, పర్వాలేదు. కానీ ఒకసారి ఇమేజ్ మనకి పెద్దగా ఉన్నప్పుడు టెక్స్ట్ అతి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇది 10th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి ఏసీ జనరేటరు. ఇమేజ్ చాలా పెద్దగా వచ్చింది, టెక్స్ట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పిల్లలు చూడటానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇది పవర్ పాయింట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ రెడీమేడ్ ఎక్కడ దొరుకుతాయని మీకు నేను చెప్పాను. మీకు ఎలాగ ఈ ప్రజెంటేషన్ మొత్తం వస్తుంది కాబట్టి ఇవి మీరు తర్వాత నోట్ చేస్తుంది. కానీ 3 వెబ్సైట్స్ ఇచ్చాను. ఈ వెబ్సైట్స్లో మనకి రెడీమేడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి మనం డౌన్లోడ్ చేసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకుని మనం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. సో పవర్ పాయింట్ అని రాసేటప్పుడు అది ఒకటే పదం 2 క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి, ఇది మర్చిపోకూడదు. యూట్యూబ్ కూడా అంతే. అందుకని చెప్పి మనం ఎప్పుడైతే టెక్నికల్గా రాస్తున్నామో ఒక టీచర్గా మనం అది కరెక్ట్గా రాయాలి. పవర్ పాయింట్ 2 పదాలు కాదు, ఒకటే పదం. పీలు 2 కూడా క్యాపిటల్ లెటర్స్ వాడాలన్నమాట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎక్కడ దొరుకుతాయో నేను మీకు వెబ్ లింక్స్ ఇచ్చాను. తర్వాత దీన్ని ఒక మైండ్ మ్యాప్ అంటాం. ఇక్కడ మైండ్ మ్యాప్లో మనం ఇక్కడ మధ్యలో చాప్టర్ పేరు రాశాను నేను. ఓకే, ఒక గ్రీన్ టెక్స్ట్లో అనమాట. ఆ చాప్టర్లో ఏవేం టాపిక్స్ ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ బ్లూ టెక్స్ట్ రాశాను, ఏవేం టాపిక్స్ ఉన్నాయని చెప్పి. దీంట్లో మళ్ళీ ఈ టాపిక్లో ఏం సబ్ టాపిక్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ బ్రౌన్ కలర్లో ఇచ్చాను. ఇది చూసినప్పుడు పిల్లలకి ఒక విధమైన అవగాహన కలుగుతుంది, ఈ చాప్టర్లో నేను ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పి. నేను ఒక చిన్న విషయం ఇక్కడ మనవి చేయదలుచుకున్నాను. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ మైండ్ మ్యాప్ పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే
ఈ టాపిక్ నేర్చుకున్న తర్వాత పెన్సిల్తో ఇలా గీతలు గీస్తారు, ఈ టాపిక్ నేను నేర్చుకున్నాను అని చెప్పి. తర్వాత రివిజన్ చేస్తారు రీఇన్ఫోర్స్మెంట్ కోసం. అంటే రెండవసారి మనం రివిజన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెన్సిల్తో గీతలు ఇటుపక్క గీసుకుంటారు, ఒక మెష్ ఏర్పడుతుంది. అంటే మనకు అర్థమవుతుంది అనమాట, నేను నేర్చుకున్నాను, నేను మళ్ళీ రివిజన్ కూడా నేను పూర్తి చేసుకున్నానని చెప్పి. అంటే నేర్చుకున్నటువంటి విషయం మైండ్లో రిజిస్టర్ అవుతుంది. చదువుకు సంబంధించినటువంటి రెండు విషయాలు ఉంటాయి. మనం నేర్చుకోవాలి, నేర్చుకున్నాం అన్న విషయాన్ని మరి నేర్చుకోవాలి. దానివల్ల సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ అవుతుంది. సో ఒక మైండ్ మ్యాప్ ఇవ్వటం వల్ల ఇది ఒక చెక్ లిస్ట్గా పనికొస్తుంది. అంటే ఇందులో ఏం టాపిక్స్ ఉంటాయి, ఈ టాపిక్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏముంటాయి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎట్లా లింక్ అయ్యి ఉంటాయి, ఇది మెయిన్ చాప్టర్కి ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్పి మనకి ఒక మైండ్ మ్యాప్లో తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి చాప్టర్ అయిన తర్వాత పిల్లలకి ఒక మైండ్ మ్యాప్ ఇవ్వటం మంచిదన్నమాట. ఇప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే కాన్సెప్ట్ మ్యాప్ అంటే చెప్పాను. అంటే ఒక మోషన్ అన్న దాని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో, యూనిఫామ్ మోషన్ అంటాం, నాన్ యూనిఫామ్ మోషన్ అంటాం, మోషన్కి డెఫినేషన్ ఇస్తాం. తర్వాత అందులో మోషన్ అనగానే మనకి డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్స్ అంటే ఏమిటి అని చెప్పి చెప్తాం అన్నమాట. సో ఇవన్నీ కూడా మోషన్కి రిలేటెడ్గా అన్నీ ఒక చోట మనం పెట్టాం కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం కాన్సెప్ట్ మ్యాప్ అంటుంటాం. సో మైండ్ మ్యాప్స్, కాన్సెప్ట్ మ్యాప్స్ కూడా మనం ప్రతి లెసన్కి కూడా రాసుకుంటాం మంచిది. తర్వాత నేను ఇక్కడ 2 సాఫ్ట్వేర్స్ మెన్షన్ చేశాను. మైండ్ మ్యాప్స్ మనము తయారు చేసుకుంటానికి టోనీ బుజాన్ అనేటువంటి ఆయన మైండ్ మ్యాప్ అన్నటువంటి ఐడియాని ప్రవేశపెట్టారు, ప్రతిపాదించారనమాట. అయితే టోనీ బుజాన్ మైండ్ మ్యాప్స్ మనం గనక సొంతంగా తయారు చేసుకోవాలంటే మనకి ఈ 2 సాఫ్ట్వేర్స్ ఉపయోగపడతాయి. ఇవి మనం డౌన్లోడ్ చేసుకుని మనం ఆ ప్రకారంగా మైండ్ మ్యాప్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం ఇక్కడ కనిపించేటువంటి దాన్ని ఒక జావా యాప్లెట్ అంటుంటాం. అంటే జావా యాప్లెట్లో మనం ఒక ఇంటరాక్టివ్ టెక్నాలజికల్ టూల్. అంటే ఇంటరాక్టివ్ అంటే నేను చెప్పిన మాట అది వింటుంది. ఓకే, నేను ఏ రకంగా దాన్ని కావాలనుకుంటే ఆ రకమైనటువంటి మార్పులు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏం కనిపిస్తోందంటే ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మెగ్నెటిక్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. రెడ్ కలర్లో ఉన్నటువంటిది ఎలక్ట్రిక్ ఫీల్డ్, బ్లూ కలర్లో ఉంటుంది మెగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు కూడా ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ రెండిటికి లంబ దిశలో కాంతి ప్రయాణిస్తుంది. అంటే కాంతి ఎలక్ట్రోమెగ్నెటిక్ వేవ్లో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక విద్యుదయస్కాంత తరంగంగా ప్రయాణిస్తున్నప్పుడు లంబంగా ఉండేటువంటి డోలాయ స్థితిలో ఉన్నటువంటి 2 అయస్కాంత క్షేత్రం, విద్యుత్ క్షేత్రం ఉంటాయి. There are 2 fields, of course, electric field and magnetic field perpendicular to each other, and the light propagates in the direction which is perpendicular to both of them. అందుకని చెప్పి కాంతి ఈ రెండింటికి లంబ దిశలో ప్రయాణిస్తుంది. ఇది మనకి 10th క్లాస్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పెరిమెంట్. ఇది నేను చూపించబోతున్నాను ఇది ఎలా పనిచేస్తుంది అన్నటువంటిది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక DC మోటార్ కనిపిస్తోంది. ఒక DC మోటార్లో మనం ఇక్కడ DC సోర్స్కి కనెక్ట్ చేసాం, విద్యుత్ ఇక్కడి నుంచి ప్రవహిస్తోంది. మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ మెగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, బాహ్య అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఇది ఉత్తర దిశ, దక్షిణ దిశ కాబట్టి ఇది ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కోసారి చూపిస్తుంటా. మెగ్నెటిక్ ఫీల్డ్ దిశ ఏమిటి, కరెంట్ దిశ ఏ దిశలో ప్రవహిస్తుంది, దాని మీద బలం ఏ దిశలో ఉంది, ఎందుకు అక్కడ కాయిల్ మనకి తిరుగుతుంది, దానికి వెనక్కి తిప్పవచ్చా, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్స్ మనకి కావలసి వచ్చినట్టు చేసుకోవటానికి ఈ జావా యాప్లెట్ మనకు ఉపయోగపడుతున్నాడు. ఇది మనం ఈ రోజున చెయ్యబోతున్నాం. యాప్లెట్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ ఈ రోజున మనము చూడబోతున్నాం అనమాట. తర్వాత ఇది ఒక ట్రాన్స్ఫార్మర్. దీన్ని నేను ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. అంటే ఇక్కడ ప్రైమరీ సర్క్యూట్ ఉంటుంది, అంటే ప్రాథమిక వలయం అంటుంటాం, సెకండరీ సర్క్యూట్ ఉంటుంది అనమాట. దీన్ని గౌణ వలయం అంటుంటాం. అంటే ఇన్పుట్ వోల్టేజ్ని ఇది తగ్గించింది. అంటే ఇన్పుట్ వోల్టేజ్ని తగ్గించేదాన్ని కానీ పెంచేదాన్ని కానీ మనం ట్రాన్స్ఫార్మర్ అంటుంటాం అనమాట. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్కి మనం వచ్చేటువంటి ఈ టర్న్స్ ఏవైతే ఉన్నాయో, ద నెంబర్ ఆఫ్ టర్న్స్ యూ హావ్ గాట్ ఇన్ ప్రైమరీ అండ్ సెకండరీ, దట్ కెన్ బి వేరీడ్. And based on that, of course, you can show them a step down transformer and a step up transformer. And you can show the difference between the transformers. And you can simultaneously show them the input voltage and output voltage. Inni advantages untai manaki. Idi oka transformer anamata. తర్వాత మనకి లెన్స్లాలో ఈ ఉన్నటువంటి మ్యాగ్నెట్ మనం కదుపుతున్నప్పుడు ఒక ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. అంటే విద్యుత్తు అక్కడ ఉత్పత్తి చేస్తాం. ఆ విద్యుత్తు ఉత్పాదన చెందటం వల్ల ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. అయితే ఆ అయస్కాంత క్షేత్రము ఆ విద్యుత్ ఉత్పాదనకి తోడైనటువంటి ఈ అయస్కాంత క్షేత్రాన్ని అపోజ్ చేస్తుంది.
The magnetic field produced due to the EMF induced there opposes the magnetic field which is responsible for the production of that EMF. ఇది లెన్స్ లా అన్నమాట. చక్కగా మనం ఇది చేసి చూడొచ్చు, ఒకసారి పిల్లలకి అర్థమవుతుంది. ఇక్కడ ఇది ఒక లైట్ ఎక్స్పెరిమెంట్, అంటే ఒక కాంతి ఒక సోర్స్ నుంచి మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనం పతన కిరణం అంటుంటాం, అంటే ఇన్సిడెంట్ రే అంటుంటాం. అంటే ద లైట్ రే ఇస్ ఇన్సిడెంటింగ్ హియర్ ఆన్ ద సర్ఫేస్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ సర్ఫేసెస్. ఇక్కడ మనకి ఇట్ ఈస్ అ హైపోథెటికల్ కన్సిడరేషన్. వీ హ్యావ్ ఎయిర్ దేర్ అండ్ వీ హ్యావ్ వాటర్ హియర్. ద లైట్ రే ఇస్ ఎంటరింగ్ ఫ్రమ్ ఎయిర్ ఇంటూ వాటర్. అంటే వెనెవర్ దట్ అక్కడ యానకం మార్పు చెందినప్పుడు ఈ కాంతి కిరణం ఇక్కడ బెండ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఎక్స్పెరిమెంట్ మనం చేసి చూస్తాం. అంటే ఇక్కడ పతన కోణం ఎంత ఉంది, ఇది 30 డిగ్రీలు కాబట్టి ఇది 40 డిగ్రీలు ఉంది, పతన కోణం ఉంది. ఇక్కడ వక్రీభవన కోణం ఎంత ఉంది, 30 ఉంది. అంటే ఇది ఎటుపక్క వంగింది, వక్రీభవన కిరణం ఎటుపక్క వంగింది, ఈ లంబ దిశగా వంగింది అనమాట. అంటే మనం ఇవన్నీ కూడా స్టడీ చేయొచ్చు. అంటే పతన కిరణము, పతన బిందువు వద్ద గీసిన లంబము, మళ్ళీ ఇక్కడ వక్రీభవన కిరణము, వక్రీభవన కిరణానికి లంబానికి మధ్యలో ఉండేటువంటి వక్రీభవన కోణము, ఇవన్నీ కూడా మార్చుకుంటూ మనం స్టడీ చేయొచ్చు. ఇందులో ఇది నేను కొలరాడో యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఇందులో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. సార్ ఇక్కడ మనం వక్రీభవనం కదా స్టడీ చేసేది, ఎందుకు ఇక్కడ మనకి పరావర్తనం కనిపిస్తుందంటే ఒక వాస్తవిక పరిస్థితుల్లో ఒక కిరణము ఇక్కడ యానక మార్పు చెందుతున్నప్పుడు ఇది కొంత పరావర్తనం తప్పదనమాట. అంటే వెన్ ఏ రే ఈస్ ఎంటరింగ్ from say one medium to another medium, you can't ignore the reflection part of it. A small amount of light reflects into the same medium when a large amount of light refracts and enters another medium. This is not inconsequential. అంటే ఒక అప్రధాన్యత కలిగిన అంశం కాదు. పిల్లలు ఇది తెలుసుకోవాలి. అంటే కిరణము ఈ యానకం నుంచి ఈ యానకమునకు ప్రవేశించేటప్పుడు వక్రీభవనం చెందుతున్న మాట నిజమే, కానీ పరావర్తనాన్ని మాత్రం మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. కొంత పరావర్తనం కూడా జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని, ఆ దృగ్విషయాన్ని వాళ్ళు గమనించాలన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఒక పట్టకం ద్వారా ఒక కాంతి కిరణాన్ని పంపిస్తున్నప్పుడు ఆ తెల్లని కాంతి ఒక సప్తవర్ణాలుగా విడిపోతుంది అనమాట. దీన్ని మనం డిస్పర్షన్ అంటాం. వెన్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ వైట్ కలర్ కమింగ్ ఫ్రమ్ ఏ సోడియం వేపర్ ల్యాంప్ passes through a prism, there are two refractions taking place. అంటే రెండు సార్లు బెండ్ అవుతుంది. when it is entering from air into glass and from glass into air again. అంటే when it emerges outside, when it comes outside, and that white colored light, the different components of white light, they bend differently. అంటే ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క రకంగా బెండ్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా విడిపోతాయి. ఇక్కడ మనం ఈ కొలరాడో యూనివర్సిటీ వాళ్ళు ఎంత చక్కగా దీన్ని డిజైన్ చేశారంటే, మనం ఇక్కడ నుంచి వచ్చేటువంటిది ఒక్క కిరణము అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా కిరణాల యొక్క సముదాయం ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్ రే, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్, ఇట్స్ ఎ బీమ్ ఆఫ్ రేస్. నెంబర్ ఆఫ్ రేస్ ఆర్ క్లోజ్ టు వన్ అనదర్. అండ్ దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కిరణం వల్ల వచ్చినటువంటి సప్తవర్ణాలు రెండో కిరణం వల్ల వచ్చే సప్తవర్ణాలు అవన్నీ కూడా ఓవర్లాప్ అయిపోయి మనకి ఎప్పుడూ కూడా ప్యూర్ స్పెక్ట్రమ్ కనిపించదు. అంటే వర్ణ పట్టిక అని మనం ఏదైతే అంటామో, 7 రంగులు నాకు చూపించండి అంటే నేను ఎందుకు చూపించలేనంటే ఆ కలర్లు కలిసిపోతాయి కాబట్టి నాకు 4 కనిపిస్తే ఎక్కువ అనమాట. అందుకని చెప్పి ఒక రియల్ ఎన్వైరన్మెంట్లో మనం చేస్తున్నప్పుడు యాక్చువల్గా స్పెక్ట్రమ్ మనకి ఎలా కనిపిస్తుంది, మనం అన్ని కలర్లు విబ్జిఆర్ చూడగలుగుతామా లేదా అంటే నిజానికి మనం చూడలేమన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఒక ఫారడేస్ ఎక్స్పెరిమెంట్లో ఇక్కడ మనకు కాయిల్ కనిపిస్తుంది. ఈ మ్యాగ్నెట్ ని నేను కదుపుతూ అక్కడ నాకు గెల్వానామీటర్లో డిఫ్లెక్షన్ చూపించగలుగుతాను, మళ్ళీ ఇక్కడ బల్బు వెలగటం చూపిస్తాను అనమాట. అంటే ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. మ్యాగ్నెట్కి దగ్గరలో ఎక్కడైతే ఎక్కువ లైన్స్ ఉంటాయో అక్కడ మనం ఫ్లక్స్ డెన్సిటీ ఎక్కువ ఉందని చెప్తుంటాం. ఈ మ్యాగ్నెట్కి దూరంగా వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఈ అయస్కాంత బలరేఖలు, magnetic lines of force, of course they are far from each other, we say the flux density is negligible. అంటే ఈ కాయిల్ దగ్గర ఫ్లక్స్ డెన్సిటీ మారుతున్నప్పుడు అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎక్కువ ఫ్లక్స్ డెన్సిటీ నుంచి తక్కువైనా, తక్కువ ఫ్లక్స్ డెన్సిటీ నుంచి ఎక్కువైనప్పటికీ కూడా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ దట్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద కాయిల్. ఈ ప్రయోగం మనం చేస్తాం. తర్వాత ఇక్కడ మనం
ఇదే ఫారడేస్ ల్యాబ్ తీసుకుని కొలరాడో యూనివర్సిటీ నుంచి మనం అనేక ఎక్స్పెరిమెంట్స్, పికప్ కాయిల్ తీసుకుంటాం, ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం, ఒక జనరేటర్ ఎట్లా పనిచేస్తుందో చూస్తాం. ఇవన్నీ కూడా ఒకటే ల్యాబ్లో మనం ఇన్ని ప్రయోగాలు చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత నేను ఈ రోజున కొన్ని మాలిక్యూల్స్ని, ఇప్పుడు మనం అనుకుంటాం ఇది త్రిమితీయంగా ఉంటాయి కాబట్టి, దీస్ ఆర్ ఆల్ 3 డైమెన్షనల్ స్పెసిమెన్స్ కాబట్టి, సో యూ కాంట్ థింక్ ఆఫ్ డ్రాయింగ్ దెమ్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ ఒక ఈథేన్ మాలిక్యూల్ ఉంది, ఇది ఒక సాచురేటెడ్ ఆల్కేన్ మాలిక్యూల్ కాబట్టి అది ఎట్లా ఉంటుందని చెప్పి నేను ఒక మాలిక్యూల్ మీకు డిజైన్ చేసి దాన్ని తిప్పుతూ చూపిస్తానన్నమాట. ఒక మాలిక్యూల్ని మనం ఎట్లా దాన్ని రూపొందించుకోవాలి, ఒక అణువుని ఎలా రూపొందించుకోవాలి, ఆ అణువు యొక్క ఆకృతి ఏ రకంగా ఉంటుంది, అండ్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ అండ్ యాక్చువల్ మాలిక్యూల్ వీఆర్ గోయింగ్ టు డిజైన్, అండ్ వీ కెన్ ఈవెన్ స్పిన్ ఇట్ ఆన్ ఎన్ యాక్సిస్. ఆఫ్ కోర్స్ వీ కెన్ సీ దట్ ఏ పక్క నుంచైనా దాన్ని చూసేటట్టుగా మనం అణువుల్ని మనం చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఇది ఎసిటోన్ మాలిక్యూల్, CH3CO CH3. సో ఇటువంటి మాలిక్యూల్స్ మనం డిజైన్ చేసుకోవటం వల్ల స్టూడెంట్స్కి ఒక ఓహో ఇలా ఉంటుందా అణువు యొక్క ఆకృతి అని చెప్పి ఒక అవగాహన వస్తుంది. రకరకాల షేప్స్ మనం ఈ రోజు చూస్తున్నాం మనం. తర్వాత ఇది పీరియాడిక్ టేబుల్ యొక్క అఫీషియల్ సైట్. మనం పీరియాడిక్ టేబుల్ లెసన్ చెప్తున్నాం కదా, లెసన్ చెప్పినప్పుడు ఇది webelements.com అనేది ఒక అఫీషియల్ సైట్. ఇక్కడ మనము దీంట్లో విశేషం ఏంటంటే, నేను ఇది మీకు కనెక్ట్ చేసినప్పుడు, పీరియాడిక్ టేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఏ మూలకం మీద మనం క్లిక్ చేసినా ఆ మూలకం యొక్క ధర్మాలు కానీ, ఏ రకంగా లభిస్తుందని కానీ, ఏ రూపంలో లభిస్తుందని కానీ, దాని రియాక్షన్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. అంటే అఫీషియల్గా ఒక పరమాణువు యొక్క ధర్మాలన్నింటినీ కూడా, ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆఫ్ వాట్ యు ఫైండ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ you can get from webelements.com, and all the statistics what you have there are all authenticated. అంటే పరమాణు సంఖ్య కానీ, భారం కానీ, విలువలు కానీ ఇవన్నీ కూడా అవి కరెక్ట్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. webelements.com అంటుంటాం అనమాట. మనం ఎప్పుడో పాత పీరియాడిక్ టేబుల్ చూపించకూడదు, లేటెస్ట్ చూపిస్తుండాలి పిల్లలకి అనమాట. ఇది ఇక్కడ నేను సెల్స్ ఎలైవ్ నుంచి తీసుకున్నాను. సెల్స్ ఎలైవ్లో ఒక యానిమల్ సెల్ కానీ, ప్లాంట్ సెల్ కానీ తీసుకున్నప్పుడు ఇది ఒక ఇంటరాక్టివ్ యానిమేషన్ అనమాట. అంటే నేను ఇక్కడ పార్ట్ దగ్గర కనుక పెట్టినట్టయితే ఆ పార్ట్ అక్కడ కనిపిస్తుంది. నేను అక్కడ పార్ట్ దగ్గర నా కర్సర్ పెట్టినప్పుడు ఆ పార్ట్ ఏమిటో ఐడెంటిఫై అవుతుంది అనమాట. అందుకని ఈ రోజున లైఫ్ సైన్సెస్ టీచర్స్కి ఒక ప్లాంట్ సెల్, ఒక యానిమల్ సెల్, ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ నేను రైట్ క్లిక్ చేస్తే ఆ పార్ట్ గురించినటువంటి డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది, వివరణ ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఇది మనం ఇంకొక సెల్ తీసుకుందాం, యానిమల్ సెల్ తీసుకుని యానిమల్ సెల్ గురించి స్టడీ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ లైఫ్ సైన్సెస్ టీచర్స్కి. తర్వాత నేను ఇక్కడ కణ విభజన ఏదైతే ఉందో, మైటాటిక్ సెల్ డివిజన్, ఆఫ్ కోర్స్ ఐ కెన్ డెమాన్స్ట్రేట్ దిస్ వన్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్. అంటే ఒక కణ విభజన ఏ రకంగా జరుగుతుందని చెప్పి మనం అన్ని ఫేజుల్లో ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళకి చూపించవచ్చు. తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే, కావాలంటే ఒకేసారి రన్ చేయొచ్చు. అంటే ఒక కణ విభజన ఎలా జరుగుతుంది అని చెప్పి ఈ రోజు మనం చూడబోతున్నాం, మైటాటిక్ సెల్ డివిజన్ అనమాట. అయితే నేను కొన్ని వెబ్సైట్స్ ఇచ్చున్నాను. నేను ఈ రోజున కొన్ని కన్స్ట్రెయింట్స్ ఆఫ్ టైం వల్ల కొన్ని చూపిస్తాను, కానీ మీరు ఎన్నో నేర్చుకోవచ్చు. అన్ని వెబ్ లింక్స్ మీకు ఇవ్వటం జరిగింది. ఎంత మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు అన్ని దొరుకుతాయి టీచర్స్కి అనమాట. దాంట్లో అసలు పరిమితి లేదు, తెలిసిందా. తర్వాత బయాలజీ వాళ్ళకి రిసోర్సెస్ అన్ని ఇచ్చాను, వెబ్ లింక్స్ అన్ని కూడా మీకు అందజేయబడతాయి. తర్వాత అట్లానే కెమిస్ట్రీ వాళ్ళకి రిసోర్సెస్ అన్ని నేను ఉపయోగించినవి, కొన్ని నేను ఉపయోగించినవి కూడా నేను ఇచ్చాను. అట్లాగే ఫిజిక్స్లో నేను ఏదేదో ఉపయోగిస్తున్నానో కొన్ని మీరు కూడా ఉపయోగించడానికి వీలుగా ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను టెక్నాలజీ ఉపయోగించడానికి ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఇది స్టాప్ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఓకే, ఇది మనకి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు షేర్ చేస్తాను నా స్క్రీన్ని. ఫస్ట్ నేను యాప్లెట్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఒక వాల్టర్ ఫెండ్ నుంచి నేను తీసుకుంటున్నాను. ఓకే, మొదటగా నేను ఏం చేస్తున్నానంటే ఒక మ్యాగ్నెట్ తీసుకుని ఒక మెగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ వస్తుంది మనకి. ఈ అయస్కాంత బలరేఖలు ఎట్లా గీస్తాం, చాలా తేలికగా గీస్తాం.
ఇప్పుడు ఇక్కడ మనకు ఒక అయస్కాంతం కనిపిస్తోంది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది నార్త్ పోల్ అండ్ ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది సౌత్ పోల్ అన్నమాట. అంటే ఒక కంపాస్ తీసుకున్నప్పుడు ఒక ఐసోలేటెడ్ magnetic line of force is one. It is how you trace, of course, the path in which an isolated north pole moves or tends to move when it is placed in the magnetic field. అయస్కాంత క్షేత్రంలో మనం ఒక నార్త్ పోల్, ఒక యూనిట్ నార్త్ పోల్ ఉంది అనుకున్నట్టయితే ఆ నార్త్ పోల్ ఎట్లా కదులుతుంది అన్న దాన్ని మనం ట్రేస్ చేస్తాం. అంటే ఆ నార్త్ పోల్ అట్లా కదులుతుంది అని చెప్పి ట్రేస్ చేస్తాం. దాన్ని మనం అయస్కాంత బలరేఖ అంటాం. అంటే a magnetic line of force is like a path traced. When you consider, it's a hypothetical consideration, it's imaginary, of course. If you think that there is a north pole that exists, that north pole tends to move in that direction and that is traced there. సో ఇప్పుడు మనము ఇదే కంపాస్ని కదుపుకుంటూ మనము ఇలా కదుపుకుంటూ మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ మెగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనం డ్రా చేస్తాం. ఈ అయస్కాంత బలరేఖలన్నీ కూడా, మెగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్నీ కూడా ఉత్తర ధ్రువం దగ్గర నుంచి దక్షిణ ధ్రువానికి వెళ్తుంటాయి. ఒకసారి మీరు మార్క్ కనుక జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ యారో మార్క్ ని, అయస్కాంత బలరేఖలు ఉత్తర ధ్రువం నుంచి, దే స్టార్ట్ ఫ్రమ్ ద నార్త్ పోల్, దే మూవ్ టువర్డ్స్ ద సౌత్ పోల్. బట్ మైండ్ యూ, దెర్ ఇస్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్, అవి ఏమవుతుంది, మ్యాగ్నెట్ లోపల, ఇది క్లోజ్డ్ లూప్ అన్నమాట. అది ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి బయట ఉన్నాయి, దక్షిణ ధ్రువాన్ని నుంచి ఉత్తర ధ్రువానికి మ్యాగ్నెట్ లోపల వెళ్తాయి. ఇది కొంచెం గమనించాలి. ఇట్స్ magnetic lines of force, of course, because it's closed loop. They start from the south pole, they move towards the north pole inside the magnet, and outside the magnet they move from north pole to south pole అన్నమాట. ఇట్లా మనం magnetic lines of force డ్రా చేసుకున్నాం. ఇందులో మళ్ళీ క్లియర్ చేసుకుని ఆ మ్యాగ్నెట్ యొక్క దిశని మార్చుకుని మళ్ళీ కూడా మనం గీసుకోవచ్చు అనమాట. అంటే ఇన్ని ప్రయోగాలు మనం చేయటానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట ఈ యాప్లెట్స్ అన్నీ కూడా. అది గమనించాలి. సో ఇది లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇది మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్ళిన తర్వాత ఒక ఎలక్ట్రోమెగ్నెటిక్ వేవ్ ఇందాక నేను చూపిస్తానని చెప్పాను. ఇక్కడ మనకి ఆ ఫీల్డ్ కనిపిస్తుంటుంది అనమాట. యూ కెన్ సీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, యూ కెన్ సీ ద మెగ్నెటిక్ ఫీల్డ్. They are perpendicular to each other and light propagates in this direction of x-axis, which is perpendicular to both the oscillating fields. సో కాంతి ఏ రకంగా ప్రయాణిస్తుంది అంటే ఒక విద్యుదయస్కాంత తరంగంగా ప్రయాణిస్తుంది. అండ్ ఈ స్పేస్ లో మనకి ఈ రెండు ఫీల్డ్స్ కూడా పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వేవ్ మోషన్ అనగానే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. కాంతి మనకి ఎంతో దూరం నుంచి వస్తున్నప్పుడు మధ్యలో యానకం ఉండదు, అంటే గాలి గాని ఏం ఉండదు, శూన్యంలో ఉంటుంది. శూన్యంలో కాంతి ఎట్లా ప్రయాణిస్తుంది అంటే ఒక విద్యుదయస్కాంత తరంగం రూపంలో ప్రయాణిస్తుంది. శబ్దానికైతే యానకం కావాలి. మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సౌండ్ బికాస్ సౌండ్ వేవ్స్ ఆర్ మెకానికల్ వేవ్స్, బట్ లైట్ వేవ్స్ ఆర్ నాట్ మెకానికల్ వేవ్స్. యానకం అవసరం లేదు. అవి ఎట్లా ప్రయాణిస్తాయంటే విద్యుదయస్కాంత తరంగాలుగా ప్రయాణిస్తుంటాయి. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమెగ్నెటిక్ వేవ్స్ అండ్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం. ఆఫ్ కోర్స్ లైట్ కెన్ ప్రాపగేట్ ఈవెన్ ఇన్ వ్యాక్యూమ్. సో ఇది వాళ్ళకి మనము 10th క్లాస్ 9th క్లాస్లో వాళ్ళకి చూపించడానికి వీలుగా ఉంటుంది. తర్వాత ఒక స్ట్రెయిట్ కండక్టర్ తీసుకుంటాం, అంటే ఒక వాహకం తీసుకుంటున్నాం మనం. ఈ వాహకంలో మనకి ఎంత చక్కగా ఎలక్ట్రాన్లు కనిపిస్తున్నాయి అంటే ఎలక్ట్రాన్లు కిందకు వస్తున్నాయి. ఎలక్ట్రాన్లు కిందకు వస్తున్నప్పుడు మనం కరెంట్ మాత్రం విద్యుత్తు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుందని చెప్తున్నాం. అంటే ద డైరెక్షన్ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. Electrons move from negative to positive, whereas we say current is traveling from positive to negative. ఇక్కడ రెడ్ యారో కనిపిస్తుంది కదా, అదనమాట. అంటే ఇటువంటి ఒక తిన్నగా ఉన్నటువంటి విద్యుత్ వాహకంలో కరెంటు విద్యుత్తు ప్రవహిస్తున్నప్పుడు ఆ వాహకం చుట్టూ కూడా అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. దాన్ని అలా మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఇది చేసుకున్న తర్వాత యాంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్ చెప్తాం వాళ్ళకి. అంటే యాంపియర్స్ రైట్ హ్యాండ్ రూల్, వెన్ యూ స్ట్రెచ్ ద థంబ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్, if current is flowing in the direction of stretched thumb of your right hand, the other four fingers, the way they are curled, indicates the direction of magnetic field produced around the straight current carrying conductor. I repeat this one. When current is flowing in the direction of stretched thumb of the right hand, the other four fingers, the way they are curled, indicate the direction of magnetic field produced around that straight current carrying conductor అని చెప్పి మనం పిల్లలకి చూపించడానికి వీలుగా ఉంటుంది అనమాట. మళ్ళీ కరెంట్ రివర్స్ చేస్తాం. కరెంట్ రివర్స్ చేసి మళ్ళీ మనం ఆ దిశని సూచిస్తూ దూరంగా వెళ్తే ఏమవుతుంది, దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందని చెప్పి మనం ఇది ఒక దిశని చూపిస్తాం అనమాట. ఎందుకంటే అయస్కాంత తత్వం ఈ టాపిక్కి
ఎలక్ట్రిసిటీ టాపిక్కి, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గనక ఈ రెండు ఎట్లా కనెక్ట్ అయ్యి ఉన్నాయని మనం తెలియజేయగలిగినట్టయితే వాళ్ళకి చాలా వరకు ఫిజిక్స్లో వాళ్ళకి సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ రెండిటికి కనెక్షన్ దొరకాలి. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఒక డీసీ మోటార్ తీసుకుందాం. మనం ఈ డీసీ మోటార్ తీసుకుంటున్నప్పుడు ఇది కదులుతోంది మోటార్ ఇక్కడ. అయితే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి నేను ఏం చేస్తాను, అవి ఏం కనిపించకుండా ఇది మెగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ నుంచి సౌత్ వరకు కూడా మెగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉన్నాయి బ్లూ కలర్లో ఇక్కడ. అంటే అది బాహ్య అయస్కాంత క్షేత్రము. ఈ తిరిగేటువంటి దాంతో దానికి సంబంధం లేదు. అయితే ఆ అయస్కాంత క్షేత్రంలో మనం ఒక కాయిల్ పెట్టాం. ఈ కాయిల్ ద్వారా మనం విద్యుత్ పంపిస్తున్నామంటే ఆ విద్యుత్ యొక్క దిశని చూడండి ఎలా ఉందో, అదొక్కటే కనిపిస్తుంది. అంటే విద్యుత్ ఇలా విళాయి మళ్ళీ ఇంటరప్ట్ అవుతుంది, బ్రేక్ అయ్యి మళ్ళీ కరెంట్ చూడండి ఒకసారి. ఈ యారో చూడండి నాకు కేస్తుంది, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నాకు వ్యతిరేక దిశలో ఉంది. ఇది పిల్లలకు అక్కడ కనిపించాలి ఆ దిశ అన్నమాట. ఇలా ఇప్పుడు మనం కరెంట్ పంపించినప్పుడు ఈ కాయిల్ కూడా ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేసి ఈ అయస్కాంత క్షేత్రంలో ఈ అయస్కాంత ఉంది కాబట్టి అది అలా వికర్షణ వల్ల ఆకర్షణ వల్ల అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద ఒక బలం పనిచేస్తోంది అని కేవలం బలం చూపిస్తాం, మిగతా ఇవేవి చూపించకుండా అనమాట. అట్లా పిల్లలకి ఒకటే యారోస్ మనం చూపిస్తూ కరెంట్ యొక్క దిశని, మెగ్నెటిక్ ఫీల్డ్ యొక్క దిశని, బలం యొక్క దిశని విడిగా చూపించినప్పుడు పిల్లలకి అది చక్కగా అర్థమవుతుంది. ఇది చూపించేటప్పుడు వాళ్ళకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్తాం. యూ టేక్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ఓకే, యూ స్ట్రెచ్ యువర్ థమ్, ఫోర్ ఫింగర్ అండ్ ద మిడిల్ ఫింగర్ perpendicular to each other. You must take only left hand. This is Fleming's left hand rule. అయితే మనం ఈ మూడిటికి కూడా అనమాట, యువర్ ఫోర్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మెగ్నెటిక్ ఫీల్డ్, సెంట్రల్ ఫింగర్ ఇండికేట్స్ ద కరెంట్, అండ్ ద థంబ్ ఇండికేట్స్ ద లారెంజ్ ఫోర్స్ దట్ ఈస్ యాక్టింగ్ ఆన్ ద కాయిల్ విచ్ మేక్స్ ఇట్ మూవ్. అండ్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్ ఇట్ కంటిన్యూస్ టు మూవ్, ఆఫ్ కోర్స్ ఈవెన్ వెన్ ద కరెంట్ ఈస్ ఇంటరప్టెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇది డీసీ మోటార్ ఎట్లా పనిచేస్తుందో ఈ డిఫరెంట్ ఫేజెస్లో మనం వాళ్ళకి చూపించడానికి అవకాశంగా ఉంటున్నట్టు. తర్వాత మళ్ళీ మనం జనరేటర్ చూపిస్తున్నప్పుడు, ఇది కూడా 10th క్లాస్ సిలబస్లో ఉంది, ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎప్పుడైతే మనము బోర్డు మీద చెప్తుండాలో అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం, జనరేటర్లో మనం ఒక మెకానికల్ ఎనర్జీ, దీన్ని మనం తిప్పాలి, ఒక మెకానికల్ ఎనర్జీ ఉపయోగిస్తుంటాం. అంటే ఒక యాంత్రిక శక్తిని ఉపయోగించి దాన్ని విద్యుత్ శక్తిగా మారుస్తుంటాం. ఇక్కడ అడ్వాంటేజ్ ఏముంటుందంటే, కామ్యుటేటర్ వాడినప్పుడు కరెంట్ రెండో దిశలో వెళ్లకుండా మనం చూస్తాం కాబట్టి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు వోల్టేజ్ పాజిటివ్ వోల్టేజ్ అటుపక్కే వస్తుంది, 0 వరకు వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. కామ్యుటేటర్ లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కరెంట్ రెండు దిశల్లోనూ వెళ్తున్నప్పుడు, ఇది ఏసీ జనరేటర్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనకి ఇక్కడ సైనోసాయిడల్ వేవ్ వస్తుంది. కరెంట్ ఎప్పుడు కూడా పీక్ కరెంట్కి వెళ్తుంది, కరెంట్ 0 అవుతుంది, మళ్ళీ నెగటివ్ డైరెక్షన్ లో కరెంట్ పీక్ కరెంట్ అవుతుంది అనమాట. సో ఇది ఐ మినిమం, అది ఐ మ్యాక్స్ అవుతుంది అనమాట. ఇట్లా మనము ఒక సైనోసాయిడల్ వేవ్ గా కరెంటు ఒకే పరిమాణంతో ఉండకుండా కరెంటు పరిమాణం నిరంతరం మారేటువంటి దాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటుంటాం అనమాట. అంటే ఎలక్ట్రాన్లు రెండు దిశల్లో ప్రయాణించినప్పుడు మనకి ఆల్టర్నేటింగ్ కరెంట్ వస్తుంది, ఎలక్ట్రాన్లు ఒకే దిశలో వెళ్తున్నప్పుడు మనకి డైరెక్ట్ కరెంట్ వస్తుంటుంది అనమాట. ఇది మనం జనరేటర్ చూపించాం. సో ఇక్కడ ఎన్నో ఉన్నాయి, మీరు ప్రయత్నం చేయొచ్చు. ప్రయత్నం చేసినట్టయితే ఈవెన్ చిన్నపిల్లలకి కూడా 8th క్లాస్ 9th క్లాస్లో కూడా పనికొచ్చేటువంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఈ యాప్లెట్ వాడటం వల్ల ఒక అడ్వాంటేజ్ నేను చెప్పదలుచుకున్నాను నేను. అయితే మీరు అనుకుంటారు ఎందుకండి ఇంత కష్టపడి వాడటం అని. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సింపుల్ పెండులం కనిపిస్తోంది. ఈ సింపుల్ పెండులం పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బాబ్ ఈ మధ్య దూరాన్ని లఘులోలకం యొక్క పొడవు అంటాం. ఈ లఘులోలకం పొడవు ఎంత ఉంది అంటే ఇక్కడ నేను రాసుకున్నాను 5 మీటర్లు ఉంది ఇక్కడ. అంటే 5 మీటర్లు అంటే మీకు కనిపించేది లఘులోలకం ఇంత చిన్నగా కనిపిస్తున్నప్పుడు కూడా పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, ఈ పెండులం బాబ్ ఏమో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంది. అంత పెద్ద లఘులోలకాన్ని అక్కడ ఏర్పరిచింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం లఘులోలకం పొడవుని నేను ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే ఐ కెన్ చేంజ్ ద లెంగ్త్ ఆఫ్ ద పెండులం, ఐ కెన్ మేక్ ఇట్ ఈవెన్ 10 meters. Okay, even 10 meters when I make, so you can understand the length of the pendulum has increased. Of course, we have doubled it. And more than anything else, ikkada timer manaku edaithe kanipistondo, ee timeru 1000th part of a second, 10th, 100th and 1000th part of a second anta accuracy tho manaki measure chestondi. అంటే నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు
ఆ పెండులం కదులుతుంది. ఆ పెండులం టైం పీరియడ్ మనం 10 oscillations కి ఇంత టైం పడుతుంది. ఫర్ ఈచ్ oscillation of course how much time does it take, we just record the time it takes for each oscillation, and that is 6.34 seconds. So that precision you can get when you are using a Java applet. Okay, so manam normal circumstances lo manam you can't get that precision, whereas when you are doing it, when you have a simple pendulum whose length is about 10 meters, it is something like థర్డ్ ఫ్లోర్ లో ఎక్కడో మీరు పైన పాయింట్ ఆఫ్ సస్పెన్షన్ ఉంటే పెండులం బాబు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టుకుని మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఒక టైమర్ 1000th part of a second వరకు మెజర్ చేస్తే, అండ్ దట్ ఈస్ ద యాక్యురసీ ఆఫ్ కోర్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ వెన్ యూఆర్ యూజింగ్ ఎ జావా applet. So that's so wonderful. In fact, everything is under my control. In a jiffy you can set the pendulum, like it's not doesn't take so much of time and all that. So anta advantage ఉంటుందన్నమాట మనకి ఒక టెక్నాలజీ ఉపయోగించడం వల్ల అన్నమాట. సో మన వాల్టర్ ఫెండ్ నుంచి నేను జనరల్ ఫిజిక్స్ యాప్లెట్స్ అని చెప్పి ఒక చోటకి వెళ్తున్నాను. నేను ఇక్కడ మనకి చాలా మంది ఉపాధ్యాయులకి టెక్నాలజీ వాడేటప్పుడు ఇక్కడ వేవ్ మోషన్లో మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ అవి ఉంటాయి కదా. అసలు తరంగము వేవ్ అనగానే ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. అంటే శక్తి ఒక చోట నుంచి ఒక చోటకి ఏ రకంగా వెళ్తుంది అన్న దాన్ని ఒక తరంగ ప్రయాణం అంటుంటాం, వేవ్ మోషన్ అంటుంటాం. ఇప్పుడు మనము ఎంత చక్కగా ఇక్కడ చూడొచ్చు అంటే స్టార్ట్ అన్నప్పుడు ఇక్కడ ఇట్లా అంటే మెటీరియల్లో ఉన్నటువంటి కణాలు పైకి కిందకి కదులుతున్నాయి. ఓకే, కదిలినప్పుడు శక్తి మాత్రం ఈ రకంగా లంబ దిశలో వెళ్తుంది అనమాట. అంటే ఇది ఎంత చక్కగా చూపించవచ్చు అంటే నీళ్లలో ఒక రాయి విసిరినప్పుడు ఈ రకమైన తరంగాలు ఏర్పడటం వల్ల తరంగాలు ఎక్కడ ప్రారంభమయ్యాయో అక్కడి నుంచి తొలి స్థానం నుంచి తరంగాలు దానికి దూరంగా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అంటే శక్తి వెళ్తుంది, నీళ్ళు అక్కడే ఉంటాయి. నీళ్లలో రాయి వేసినప్పుడు నీళ్ళు అక్కడే ఉంటాయి, పైకి కిందకి కదులుతున్నప్పుడు శక్తి మాత్రం ఈ పార్టికల్స్ మోషన్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ట్రాన్స్వర్స్ వేవ్ ఇస్ దట్ వేర్ ద పార్టికల్స్ వైబ్రేట్ పెర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్, అండ్ ఎనర్జీ దట్ ఇమానేట్స్ ఫ్రమ్ ద సోర్స్ ఇట్ గోస్ ఫార్ అవే ఫ్రమ్ దేర్, అండ్ డ్యూ టు దిస్ వేవ్ మోషన్ ఇట్ హ్యాపెన్స్. చక్కగా మీరు వేవ్ మోషన్ కనుక చెప్పినట్టయితే మనకి శక్తి రూపాలన్నీ కూడా ఏ రకంగా ట్రావెల్ చేస్తాయని చెప్పి నేను ఇది ఒక చిన్న దీంతో నేను ఫిజిక్స్ నుంచి కెమిస్ట్రీలోకి వెళ్తాను. ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్, స్పెరికల్ లెన్సెస్ మనం ఇది కూడా మనకి బైకాన్వెక్స్ లెన్స్ కనిపిస్తుంది. యూ కెన్ మూవ్ ద ఆబ్జెక్ట్, యూ కెన్ సీ ద రే డయాగ్రమ్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్ ఎట్ ఎఫ్. ఓకే, నా అభ్యంతరం దగ్గర ఉందన్నమాట. ఎట్ సి తెలిసిందా, ఎట్ సి అండ్ బియాండ్ సి ఏమవుతుందో మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. రియల్ ఇమేజా, ఇన్వర్ట్ అవుతుందా, మ్యాగ్నిఫై అవుతుందా. ఇక్కడి నుంచి దగ్గరగా పెట్టుకున్నప్పుడు మనకి మ్యాగ్నిఫై అవుతుంది. ఎట్ ఎఫ్ పెట్టుకున్నాం అనంత దూరంలో ఏర్పడుతుంది. బిట్వీన్ ఎఫ్ అండ్ సి పెట్టుకున్నాం మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్. బియాండ్ సి దగ్గర పెట్టుకున్నాం రియల్ డిమినిష్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్. అంటే పరిమాణం తగ్గిపోయింది, ఇక్కడ పరిమాణం పెద్దగా ఉంది, ఇక్కడ పరిమాణం తగ్గింది కాబట్టి డిమినిష్డ్ సైజ్ ఇమేజ్ అంటాం. సో ఇన్ని రకాలుగా మనం దీనిలో మార్పులు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక మంచి సైట్ మనం అనుకున్నది ఫెట్ కొలరాడో అని చెప్పి ఉంది. మనం ఫెట్ కొలరాడోకి వెళ్తున్నాం. నేను ఇక్కడ ఏం చేశానంటే నేను బుక్ మార్క్ చేసుకున్నాను కాబట్టి నేను అక్కడికి వెంటనే వెళ్ళగలుగుతాను అనమాట. అది మనం ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం, కొలరాడో యూనివర్సిటీకి వచ్చాం అనమాట. కొలరాడో యూనివర్సిటీలో మనకి ఏముంటాయి, ఫిజిక్స్లో ఇక్కడ సిమ్యులేషన్స్ అని ఉన్నాయి. ఓకే, సిమ్యులేషన్లో ఉన్నప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా బెండింగ్ ఆఫ్ లైట్ మీకు నేను చూపించదలుచుకున్నాను నేను. ఓకే, సో బెండింగ్ ఇది క్లిక్ చేయొచ్చు, మీకు స్ట్రైట్ అవే యూజువల్గా ఓపెన్ అయిపోతుంది. ఈ రోజుల్లో మనకి HTML ఫైల్స్ కూడా వస్తున్నాయి అనమాట. వెంటనే మీరు ప్లగిన్స్ ఎక్కువ అవసరం లేదు, జావా, ఫ్లాష్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్రడక్షన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక యానకం, ఇది ఎయిర్ అనమాట. ఓకే, ఇది ఎయిర్ అయినప్పుడు ఇది వాటర్, కింద ఉన్నది వాటర్, ఇది ఎయిర్. ఒక లైట్ రే ఉంది ఇక్కడ. లైట్ రే ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ బెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఒక ప్రొట్రాక్టర్ తెచ్చుకుని ఈ పతన కోణము వక్రీభవన కోణం కొలుచుకోవచ్చు అనమాట. ఇక్కడేమో దరిదాపు 40 డిగ్రీల వరకు ఉంది, 45 ఎంతో ఉంది, అండ్ ఇక్కడేమో తక్కువ ఉంది, 30 డిగ్రీలే ఉంది అనమాట. అంటే నార్మల్ వైపు బెండ్ అయింది. వెన్ ఏ రే ఈజ్ ఇన్సిడెంటింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, the incident ray instead of going straight it bends towards the normal, అంటే ఈ లంబం వైపు బెండ్ అవుతుంది అనమాట. అదే మనం పైన వాటర్ తీసుకుని ఇక్కడ ప్రయోగం చేస్తున్నాం. పైన వాటర్ ఇప్పుడు బెండింగ్ లేదు, ఎందుకంటే అది వాటర్ ఇది వాటరే కాబట్టి
ఒకే యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు అది రెక్టిలీనియర్ propagation of light, we call it, of course there is no change in the medium, therefore obviously it travels straight. But when I take air beneath, ఇక్కడ గాలి తీసుకున్నప్పుడు అటు బెండ్ అయింది. ఇందాక చెప్పాను పరావర్తనాన్ని మనం ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పతన కోణాన్ని నేను పెంచుతూ పోయినప్పుడు, అంటే when a ray is entering from denser medium to rarer medium, when the angle of incidence is more than the critical angle, the ray does not enter the rarer medium, it comes back into the denser medium, and that phenomenon is called total internal reflection. అంటే మనకి పతన కోణం తక్కువ ఉన్నప్పుడు అవతల యానకంలోకి వస్తుంది కిరణం, కానీ పతన కోణం మీరు పెంచేసినప్పుడు మాత్రం అదే యానకంలోకి తిరిగింది. దీనికి మనం మిరాజ్ ఎగ్జాంపుల్గా ఇస్తుంటాం, ఎండమావి అని చెప్పి, లేకుంటే మనము డైమండ్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నమాట మనకి. అంటే దీన్ని ఏమంటాం మనము, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటుంటాం అనమాట, సంపూర్ణాంతర పరావర్తనం అంటుంటాం అనమాట. అంటే వెన్ ఎ రే ఈస్ కమింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, వెన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణం కంటే ఎక్కువ ఉన్నప్పుడు ద రే డస్ నాట్ ఎంటర్ ద రేరర్ మీడియం, ఇన్స్టెడ్ ఇట్ ఎంటర్స్ ద డెన్సర్ మీడియం వన్స్ అగైన్, అండ్ దట్ ఫినామినన్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం అనమాట. పతన కోణం తక్కువ ఉన్నప్పుడు పర్వాలేదు, మనకు వక్రీభవనం కనిపిస్తుంది అనమాట. ఇట్లా మనం స్టడీ చేసాం. ఇప్పుడు నేను కావాలంటే ఒక వేవ్ వాడుకోవచ్చు, లేదంటే ఒక రే వాడుకోవచ్చు అనమాట. వెనక్కి వెళ్తున్నాం మనం ఒకసారి. వెనక్కి వెళ్ళిన తర్వాత ఇదే బెండింగ్ ఆఫ్ లైట్లో ఇప్పుడు మనకి ఒక పట్టకం ద్వారా కాంతి ప్రయాణిస్తున్నప్పుడు, వెన్ లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ప్రిజం అండ్ హౌ ఇట్ గెట్స్ డిస్పర్స్డ్ అండ్ ఇంటూ, ఇప్పుడు మనం ఇక్కడ దిస్ వీఆర్ టేకింగ్ ఎ ప్రిజం హియర్, ఐఎమ్ టేకింగ్ ఎ ట్రయాంగులర్ ప్రిజం హియర్. నేనేం చేస్తానంటే డిస్పర్షన్ కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటాను నేను. ఓకే, బ్లాక్ అయినందువల్ల నాకేమిటంటే అడ్వాంటేజ్, ఇక్కడ నేను లైట్ రే పంపిస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది మీరు చూడండి, ఆ లైట్ రే విడిపోయింది అనమాట, అంటే డిస్పర్షన్ అయింది. ద లైట్ రే దట్ ఈస్ పాసింగ్ త్రూ ద ప్రిజం and getting refracted 2 times, of course, when it is entering from air into glass and glass into air, is getting dispersed, and we can see the components of light. We can understand that the white light is a combination of 7 colors, in fact, VIBGYOR, violet, indigo, blue, green, yellow, orange and red. సో ఇది మనకు చూపించవచ్చు. మీరు ఇంకొక చిన్న ప్రయోగం ఇక్కడ నేను ఏం చేస్తానంటే, బ్యాక్గ్రౌండ్ వైట్ చేసుకున్నాను, ఇక్కడ నాకు ఇక్కడ రెడ్ కలర్ లైట్ కనిపిస్తుంది. అది ఈ సోర్స్ గురించి నేను చెప్పట్లేదు, అది లేజర్ బీమ్ వాడారా ఏం వాడారా. అయితే ఇక్కడ మనకి దృగ్గోచర కాంతికి ఒక తరంగ దైర్ఘ్యం ఉంటుందన్నమాట, 400 నానోమీటర్ల నుంచి 700 వరకు కూడా. అంటే ద విజిబుల్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ వేవ్ లెంగ్త్ రేంజింగ్ ఫ్రమ్ 400 nanometers to 700 nanometers, or you can say 4000 angstrom units to 7000 angstrom units. When I change the wavelength, I can find a change in the color. సో అక్కడ రంగు ఎందుకు మారుతోంది, కాంతి యొక్క రంగు అంటే నేను వేవ్ లెంగ్త్ మారుస్తున్నాను అనమాట. సో వాట్ ఈస్ ఎసెన్షియల్ హియర్ ఇస్ దట్ యూ షుడ్ అండర్స్టాండ్, వెన్ యూ చేంజ్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ ద కలర్ eventually changes its color. I mean the light ray, the color of that light ray changes because you are talking about a change in the wavelength. సో మనం ఇట్లా మనము ప్రయోగాలు చేసుకోవచ్చు డిస్పర్షన్ ఆఫ్ లైట్ గురించి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చేసుకున్నప్పుడు, లేదా ఒక కాంతి ఏ రకంగా మనం దానికి చేస్తున్నాం. మీకు ఎన్నో ఉంటుంటాయి, మీరు ఇది పట్టకాన్ని దూరం చేసుకోవచ్చు, అండ్ ఇది మీరు మార్చుకోవచ్చు, తెలిసిందా, దగ్గరికి తెచ్చుకోవచ్చు, మీరు రకరకాలుగా మీరు ప్రయోగాలు చేసుకోవచ్చు అన్నమాట. నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను, వెనక్కి వెళ్ళి మళ్ళీ సిమ్యులేషన్స్లోకి వెళ్తున్నాను. నేను సిమ్యులేషన్స్లోకి వెళ్ళి నేను ఫారడేస్ లా చెప్తానని చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ లా. ఇది ఎంత చక్కగా చూపించాడంటే ఈ కొలరాడో యూనివర్సిటీలో మనకి ఇందాక చూపించిందే, యాప్లెట్లో చూపించిందే, ఇది సిమ్యులేషన్లో చూస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ ఉంది నాకు, ఈ మ్యాగ్నెట్కి నాకు ఫీల్డ్ లైన్స్ చూడాలనుంది. ఇప్పుడు మ్యాగ్నెట్కి ఇక్కడ దగ్గరలో లైన్స్ అన్ని కూడా, మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని కూడా దే ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే ద నెంబర్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ పాసింగ్ త్రూ ఏ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా, we call it a flux density. Okay, Webers per square meters antuntam. Here the flux density is more. As you move back, the flux density is less. And this magnet, I want to move in the coil. Ikkada coil ante em ledu, oka valayamu. Okay, ee chutta. So దీంట్లోకి ఇలా నేను కదుపుతున్నప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే కరెంట్ ఇలా వెళ్ళినా వస్తుంది, వెనక్కి వచ్చినా వస్తుంది, ఎందుకంటే ఈ వలయం దగ్గర ఫ్లక్స్ డెన్సిటీ మారుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ ఉంది, దూరంగా ఉన్నాయి మన ఫీల్డ్ లైన్స్, ఇక్కడ దగ్గరగా ఉన్నాయి, నేను ఇటు వచ్చినా కరెంట్ వస్తుంది, ఇలా వెళ్ళినా కరెంట్ వస్తుంది అనమాట.
అండ్ తర్వాత అది ఎంత ఫాస్ట్గా మారుతుందో ఫ్లక్స్ డెన్సిటీ అన్న దాని మీద, అండ్ మనకి ఆ కరెంట్ అక్కడ గెల్వనామీటర్ కూడా చూడొచ్చు అనమాట మనం. ఓకే, సో ఈ రకంగా మనం కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేస్తాం అనమాట వాళ్ళకి. అదే ఫారడేస్ ల్యాబ్ తీసుకుని మనం వెనక్కి వచ్చాను నేను. మళ్ళీ ఫారడేస్ ఎలక్ట్రోమెగ్నెటిక్ ల్యాబ్ తీసుకుని దీంట్లో ఎన్నో ప్రయోగాలు ఒకేసారి చేసుకోవచ్చు అనమాట. దీని అయిపోయిన తర్వాత నేను బయాలజీలో వెళ్ళిపోతాను. ఇది మనకి ఫారడేస్ ల్యాబ్ ఉంటుంది. జార్ ఫైల్ ఉపయోగించి సేవ్ చేసుకుని నేను ఒక్క నిమిషం నేను డౌన్లోడ్ చేస్తాను. మీకు కూడా తెలుస్తుంది ఎలా డౌన్లోడ్ చేస్తాను. ఓకే, ఇది జార్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సేవ్ చేసుకుంటాం మనం. ఈ సేవ్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఫారడేస్ ల్యాబ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అంతకంటే తెలియదు, జస్ట్ ఒక కొద్ది సెకండ్లు పడుతుంది అనమాట. ఈ ఫారడేస్ ఎలక్ట్రోమెగ్నెటిక్ ల్యాబ్ మనం ఫెట్ కొలరాడో నుంచి తీసుకున్నాం. ఇది కొలరాడో యూనివర్సిటీ బౌల్డర్లో ఉంది, యునైటెడ్ స్టేట్స్లో. అండ్ మనం చూద్దాం ఒకసారి. ఇది మనకి ల్యాబ్ ఓపెన్ అయింది. ఎన్నో ప్రయోగాలు ఉంటాయి. ఇక్కడ మ్యాగ్నెట్ కదుపుతున్నప్పుడు మనకి చుట్టూ కదులుతోంది, ఎంత చక్కగా కదులుతుందో మనం చూడొచ్చు అనమాట. తర్వాత మీరు ఫీల్డ్ ఎంత ఉంది కొలుచుకోవడానికి ఫీల్డ్ మీటర్ ఉపయోగించి కొలుచుకోవచ్చు, ఎంత ఫీల్డ్ ఎంత ఉంది మ్యాగ్నెటిక్. ఓకే, సో ఇదొక ప్రయోగం చేస్తున్నాం ఒకసారి. అలాగే మనకి జనరేటర్ ఇక్కడ చూసినప్పుడు, ఇక్కడ మనం కరెంట్ పంపిస్తున్నప్పుడు అలా ఎలా జనరేట్ అవుతుంది అక్కడ ఫీల్డ్ చూస్తాం అనమాట. సో ఇక్కడ మనకి తిరుగుతున్నప్పుడు ఏసీ జనరేటర్గా పనిచేస్తుంది అనమాట. ఇక్కడ బల్బు కాకుండా మీరు గెల్వానామీటర్ వాడుకున్నట్టయితే డిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఇన్ని ప్రయోగాలు మనం చేసుకోవచ్చు. ఎలక్ట్రోమాగ్నెట్ తీసుకోవచ్చు, అంటే కరెంట్ ఇందులో డీసీ కరెంట్ వస్తే కరెంట్ ప్రవహిస్తున్నప్పుడు చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. అదే మనం ఏసీ తీసుకుంటున్నప్పుడు అక్కడ మీకు ఏసీ కనెక్ట్ చేశాను కదా, అయస్కాంత క్షేత్రం చేంజ్ అవుతుంది అనమాట కంటిన్యూస్గా. ఎలక్ట్రాన్లు రెండు పక్కలకి తిరుగుతున్నాయి అనమాట. ఇది ఏసీ కనెక్ట్ చేసినప్పుడు అనమాట. ఇట్లా ఎన్నో ప్రయోగాలు మనం చేసుకోవచ్చు. ఇది తీసేస్తున్నాను నేను. ఇందులో కెమిస్ట్రీలో నేను మీకు చెప్పినటువంటి సిమ్యులేషన్స్లో హౌ టు బిల్డ్ ఏ మాలిక్యూల్ అన్నది నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి మొత్తం సిమ్యులేషన్స్ పెట్టుకుందాం. సో మనకి బిల్డింగ్ ఏ మాలిక్యూల్, ఆఫ్ కోర్స్ ఇక్కడ బిల్డ్ ఏ మాలిక్యూల్ ఉంది. ఈ బిల్డ్ ఏ మాలిక్యూల్ మనము ఇది కూడా డౌన్లోడ్ అవసరం అవుతుంది, చేద్దాం ఒకసారి. ఇక్కడ జార్ ఫైల్స్ అంటుంటాం, డౌన్లోడ్ చేసుకుని మనం ఆఫ్లైన్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక అణువుని మనం ఎలా నిర్మిస్తామని చెప్పి నేర్చుకుంటున్నాం అనమాట. ఇది కెమిస్ట్రీలో మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక వర్చువల్ ల్యాబ్ వాడుకోవచ్చు. పీరియాడిక్ టేబుల్ చూపిస్తున్నాను. వర్చువల్ ల్యాబ్లో మనం ఏ రకమైనటువంటి ప్రయోగమైనా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు చేస్తున్నది ఏమిటంటే మాలిక్యూల్స్ని మనం ఎట్లా నిర్మించుకోవాలి, మాలిక్యూల్స్ని 3 డైమెన్షనల్గా మనం నిర్మించుకున్న తర్వాత వాటిని ఎట్లా స్పిన్ చేస్తూ మనము చూడొచ్చు అని చెప్పి మనం చేసుకుంటాం. కొన్ని సెకండ్లో అయిపోతుంది ఇది. అండ్ నా దగ్గర డౌన్లోడ్ చేసినవి కూడా రెడీగా ఉన్నాయి, కానీ మీరు ఇక్కడ ఏ రకంగా నేను డౌన్లోడ్ చేస్తున్నానో చూడొచ్చు. కానీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు బిల్డ్ ఏ మాలిక్యూల్ని ఇక్కడ మనకి సేవ్ అవుతుంది, ఒక జార్ ఫైల్ లాగా సేవ్ అవుతుంది. అది మనం ఓపెన్ చేసుకుని వాడుకోవచ్చు. మీరు యాప్లెట్స్ వాడుతున్నా, సిమ్యులేషన్స్ వాడుతున్నా, ఏదైనా దానికి కావలసినటువంటి ప్లగిన్స్ మన దగ్గర లేనప్పుడు, అంటే జావా లేదా ఫ్లాష్ లేదా అనుకున్నప్పుడు అదే సైట్లో మీకు ఇస్తారు. అంటే మీకు ఇది ఉపయోగపడనప్పుడు మీకు ఏ టెక్నాలజీ మీకు దానికి అవసరమో ఆ టెక్నాలజీ వాళ్ళు మనకి ఇస్తారనమాట. ప్లగిన్స్ అంటుంటాం. ఆ ప్లగిన్స్ వాడుకుని మనం కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఆఫ్లైన్లో కూడా మాలిక్యూల్స్. ఒక్క నిమిషం, ఇక్కడ మాలిక్యూల్స్ నేను ఎట్లా తీసుకుంటున్నానో చూడండి. లార్జ్ మాలిక్యూల్స్ నేను జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కార్బన్, సార్ వినిపిస్తుందా?
సార్ మీ స్క్రీన్ షేర్ చేయండి. వినిపిస్తుందా సార్? స్క్రీన్ షేర్ చేయండి. చేస్తాను. స్క్రీన్ షేరు వచ్చింది సార్. ఒక నిమిషం. ఓకే సార్, ఇక్కడ వచ్చింది కదా సార్, ఇది కార్బన్ తీసుకున్నాం ఇక్కడ. వచ్చిందండి, వచ్చింది. ఓకే హైడ్రోజన్, ఇది ఇంకొక హైడ్రోజన్, ఇది ఇంకొక హైడ్రోజన్. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకొక కార్బన్ కావాలి మనకి. నేను ఎసిటోన్ చేస్తున్నాను ఇక్కడ. దీనికి మనకి సిఓ అయిన తర్వాత మళ్ళీ CH3 ఆల్రెడీ ఒకటి ఫామ్ అయింది, మనం అది దూరం పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కార్బన్ పెట్టుకుని 3 హైడ్రోజన్స్ ఉండాలి మనకి. ఇది నేను దగ్గర తెచ్చుకుంటాను. తర్వాత ఇప్పుడు CH3 CO CH3 ఇది మనకి ఫార్ములా. ఇది ఒక కీటోన్ అన్నమాట, తయారు చేస్తున్నాం. ఇది దగ్గరికి తెచ్చుకున్నాం. ఇది కార్బన్ అండ్ మళ్ళీ హైడ్రోజన్స్ దగ్గర తెచ్చుకుంటున్నాం. ఓకే, CH3 CO CH3 ఇక్కడ మనకి ఎసిటోన్ ఫామ్ అయింది. 3D అని క్లిక్ చేసుకోగానే మనకి ఒక ఎసిటోన్ స్ట్రక్చర్ అక్కడ వస్తుంది అనమాట. అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే బాల్ అండ్ స్టిక్ మోడల్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకుని దాన్ని నాకు కావాల్సి వచ్చినట్టు తిప్పచ్చు. అంటే గ్రే కలర్లో ఉన్నటువంటివి కార్బన్ యాటమ్స్, వైట్ కలర్లో ఉన్నటువంటివి హైడ్రోజన్, అండ్ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటిది ఆక్సిజన్ అన్నమాట. సో CH3 C డబుల్ బాండ్ ఓ CH3 ఇట్లా ఫామ్ చేసుకుని మనము ఏదైనప్పటికీ కూడా, ఏ మాలిక్యూల్ అయినప్పటికీ కూడా మనం ఇలా ఫామ్ చేసుకోవచ్చు, ఎంత పెద్దదైనప్పుడు కూడా. ఇది తీసేస్తున్నాను నేను, ఇది దూరం జరుపుకుంటున్నాను నేను. ఇప్పుడు జస్ట్ మీథేన్ కావాలి మనకి, అంత ఒక కార్బన్ చాలు అన్నప్పుడు ఇవన్నీ తీసేసుకుని CH4 అయితే సరిపోతుంది. కాబట్టి మిగతాది 4 హైడ్రోజన్లు ఉంచుకుని మిగతా హైడ్రోజన్స్ కూడా మనం తీసేయచ్చు అనమాట. ఈ బుట్టలో వి జస్ట్ డంప్ దెమ్ హియర్ and we need only 4 hydrogens and 1 carbon for the formation of methane molecule. Methane molecule is a tetrahedral in shape. You can talk about the bond angle and you can talk about the shape of that, and this is methane. Now I want 3-dimensional shape of that, and this is the space filled model, and this is ball and stick model, and you can turn it, you can spin it, okay, on its own axis. You can just identify this is the shape of methane molecule. So that's what exactly you have to observe. Any molecule you can form, and taking the elements that are given here, and you can form ammonia, you can form carbon tetrachloride, you can form chlorine molecule, you can form oxygen molecule, you can talk about see the double bond there and 1 pi and 1 sigma bond. Everything, of course, most of the things can be resolved if you use this one, building a molecule. This I have taken from Colorado University. It is a simulation, and these are all the simulations which I downloaded, and now I am just going back, and I am going to the website cellsalive.com. This is for life sciences teachers. cellsalive.com, and I just want to, I will, it will come. This is cellsalive.com, and you just come down. Several things you got here, and I just want to show you interactive cell models. So I have animal cell and plant cell. So I am going there. So start the animation. And life sciences teachers, kindly watch here. This is cellsalive.com, and animal cell and plant cell. You can choose the cell, and probably you are hearing the sound. And if I put my cursor there, that part is identified. I can show them the different parts there, chloroplast and all that, mitochondria, nucleus and all that. And if I put my cursor here, vacuole, and vacuole is shown there. So that's what exactly you should understand. You can put your cursor there and know the part. You can put the cursor on the label here, and that part is identified in the figure. So this is how this is an interactive one. Okay, and you can quickly change the cell actually. This is an animal cell now. Okay, and you can think of identifying different parts and all that. You can switch from this cell to that cell and that cell to this cell actually. Okay, this is number one. And the second thing, of course, we see in this society is cell division. You just go back to one more step, and cell division actually. Okay, and
Let me just see where I have that. Yeah, I am here. Like, so now I am talking about the mitosis, cell division actually. Okay, kana vibhajan etla jarugutundi. Okay, there is an advantage here, of course. You can show them phase wise and you can run it at a time in one go. Either way, you can demonstrate it. I show you both. You can run it. All the phases are shown there. Okay, one after the other. Okay, and how the cell is getting divided into two different cells there, you can demonstrate. Otherwise, you can do one thing, of course. You can go back and you can go stepwise. This is interphase, prophase, and next phase, metaphase, anaphase, telophase, cytokinesis, and interphase, where they got separated into two different cells. So this is an interactive animation. So you can tell them about how exactly the cell division takes place, the mitotic cell division, and you can explain to them, of course. It's so easy for them. And I just also told you that you can just run it. Okay, instead of waiting to explain step by step, of course, you can give it a run at a go, like, So this is cellsalive.com. And I have given a number of web links there, and where I have, you try to understand this one. In most of the cases, life sciences teachers can manage with images. That's number one, because I can understand the real conditions you have in the schools. Okay, in case you don't have these internet facilities and all that, what best can be done is showing them a good image. When you show the image, say, for example, you're talking about the image of the digestive system. It is not digestive, it is the digestive system. Digestion, suggestion. Remember that. Even the physical science teachers, you must be careful about, say, electric circuit. Circuit is like biscuit. It is not circuit. It is circuit. So you all the life sciences teachers here, you show them the image of the digestive system. And you keep two images there. In one image, it is not labeled. And another image, of course, where you erased all the, the parts there. The parts which are advanced in nature or, of course, complex in nature. You can erase all the parts. My point here is, and in one image, you have erased all the parts. In one image, you're the parts. When you are explaining, you use the image which has got all the parts labeled. And when you want to use it as an assessment tool, you can show them the image. You can ask them, of course, what is this part? What is this part? What is the function of this part? And that can be used, like an image also can be used as an assessment tool. So my contention here is that an image, what you are getting, of course, even just from Google, when you're picking up the images, any image whatsoever you're taking can quickly be turned into an assessment tool. In a jiffy, it can be done. And that is very, very important, actually. So, and the time is 58 now, and I want to take some questions. I'm given an hour's time and all that. And I close my sharing, and I am ready for the questions. Ramakrishna garu, thank you. Thank you for your great presentation. Really chala bagundi. Meeru role of technology in pedagogy, PPT nunchi / Java, simulations, Java applets గురించి బాగా చెప్పారు. తర్వాత వర్చువల్ ల్యాబ్ కి రియల్ ల్యాబ్ కి డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత యాక్చువల్గా ఏంటంటే పీపీటీ చాలా మంది చాలా క్లమ్జీగా అంతా గందరగోళం చేస్తారు. ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలనే ఆస్పెక్ట్ చాలా బాగుంది సార్. అది చాలా బాగున్నది. దట్ ఈస్ వెల్ మన అందరు మిత్రులందరూ, మన ఉపాధ్యాయ మిత్రులు నోట్ చేసుకోవాలి. తర్వాత మీరు పిక్చర్, ఫిగర్, ఇమేజ్, డయాగ్రామ్, ఇలస్ట్రేషన్, ఇప్పుడు మీ దాంతో క్లియర్ గా అర్థమైందండి. అది ఫస్ట్ మీరు ఈ టెర్మినాలజీ పోజ్ చేశారు. తర్వాత మీరు అది పీపీటీలో కానీ మన ఏ ప్రజెంటేషన్ ప్రపోర్షన్ ఆఫ్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఎలా ఉండాలి అది కూడా మీరు బాగా ప్రజెంట్ చేశారు. అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం వాటికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇది ముఖ్యంగా గమనించిందంటే యూ హావ్ గివ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ యూ హావ్ టచ్డ్ ద బయాలజీ. మేబీ మీరు మ్యాథ్స్ టీచర్ కాబట్టి యూ ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఫిజికల్ సైన్స్ సార్. అండ్ తర్వాత ఇది ఇంకొకటి ఇంటరాక్టివ్ యానిమేషన్స్ కొలరాడో యూనివర్సిటీ వాళ్ళవి, తర్వాత డిఫరెంట్ వెబ్సైట్స్, వెబ్ ఎలిమెంట్స్, సెల్స్ లైవ్, ఇవి మన ఉపాధ్యాయ మిత్రులు చాలా వరకు అవేర్నెస్ లేదు. కొద్దిమంది ఎవరైతే రెగ్యులర్ గా
ఈ ఐసిటి మీద పట్టున్న వాళ్ళు వాడుతున్నారు కానీ మిగతా వాళ్ళు వాడట్లేదు. నేను కూడా ఇప్పుడు నేను డిఈఓగా ప్రొఫెసర్ ఉండి నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను చెప్పిన ప్రతి పార్ట్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. ఐ కుడ్ రీకాల్ మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ టీచర్. అంటే అప్పుడు చాలా కష్టపడేవాళ్ళని, ఏది సాటర్డేస్ లా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ అని చెప్పడానికి ఇబ్బంది పడినా యూ మేడ్ ఇట్ ఈజీ. సో థ్యాంక్ యూ సార్. నా వెంకటరెడ్డి గారు, మీరు కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సార్ పోస్ట్ చేయండి. సార్ నమస్తే సార్. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే. నమస్కారం సార్, ఒకటి ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే, ఈ జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది, డౌన్లోడ్ కావడం లేదు, ఎలా చేసుకోవాలన్నది ఒక ప్రశ్న సార్. రెండవ ప్రశ్న ఏంటంటే, మనము రికార్డెడ్ ఫైల్స్ ఉపయోగించి ఒక వీడియో తయారు చేసుకున్నట్టయితే దీనికి ఏమన్నా మనకు లైసెన్స్ లైక్ ప్రాబ్లం ఉంటుందా, సిసి అట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా దీనికి సంబంధించి? ప్రశ్న సార్. రెండు మంచి ప్రశ్నలు అండి, వ్యాలిడ్ క్వశ్చన్స్. ఒకటి మనం గుర్తుని పెట్టుకోవాలి, మనం ఉపయోగించేది నాన్ కమర్షియల్ పర్పస్ అయినప్పుడు ఎప్పుడు కూడా యూజువల్గా కాపీ రైట్స్ ఇబ్బంది కావు. మీరు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మనం గవర్నమెంట్ పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి ఒకటి ఇందాక ఇంకొకటి మనం యాప్లెట్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ మీరేమంటున్నారంటే అది నేను ఉపయోగించుకుని వీడియో తయారు చేస్తా ఉంటున్నారు, దానికి ఏం అభ్యంతరం ఉండదు, ఆక్షేపణ ఏం అవసరం లేదు. మనం చక్కగా ఒక వీడియో తయారు చేసుకున్నట్టయితే మీలో సీనియర్ టీచర్స్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ దగ్గర, వాళ్ళు గనక ఒక మంచి పాఠం చెప్పి ఆ పాఠాన్ని మీరు రికార్డ్ చేసుకుని పిల్లలకి చేరేటట్టు ఉండొచ్చు. తర్వాత ప్రతి వెబ్సైట్లో మనం జావా యాప్లెట్స్ కానీ సిమ్యులేషన్స్ కానీ ఫ్లాష్ కానీ కొన్నిటికి మనకు డౌన్లోడ్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ లింక్ మీకు దొరుకుతుంది దాంట్లోనే. ఆ డౌన్లోడ్ లింక్ క్లిక్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కో యాప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారా, మొత్తం అన్ని ఒకేసారి చేసుకుంటారా అని చెప్పి వాల్టర్ ఫెండ్ చేసుకోవచ్చు, కొలరాడో యూనివర్సిటీ ఫెట్ కొలరాడో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఆఫ్లైన్ వాడుకోవచ్చు. అండ్ మనం అది ఉపయోగించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక వీడియో తయారు చేసుకుంటున్నప్పుడు అది ఒక మంచి ఐడియా అండి, నేను అప్రిషియేట్ చేస్తాను. మీరు కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలకి మీరు అవి వీడియో చేసి మీరు గనక రీచ్ అయ్యేటట్టు చేస్తే నేను అనుకుంటున్నా ఇట్ విల్ బి ఎ ఫినామినల్ చేంజ్. ఈ రోజు వరకు నేను చాలా మంది చూస్తున్నాను ఇంగ్లీష్లో ఉపయోగించుకుంటున్నారు, కానీ మీరు తెలుగులో కనుక చేసినట్టయితే అండ్ ఇట్స్ ఎ ఫినామినల్ చేంజ్. ఐ అప్రిషియేట్ ఇట్, ఐ వెల్కమ్ ఇట్. అండ్ కాపీ రైట్స్ అభ్యంతరం ఉండదండి, ఎందుకంటే మనం అది ఒక సాధనంగా వాడుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అంటే మన లెసన్లో అది ఒక చిన్న భాగం అన్నమాట. అందుకని చెప్పి దాన్ని మనం దీంట్లో అభ్యంతరం ఉండేటువంటి అవకాశం ఏం లేదు, ఉపయోగించుకోవచ్చు. లేదా మనం ఎకనాలజీ చేసిన. ఓకే సార్. లక్ష్మీనారాయణ గారు, మీరు ఏదైనా క్వశ్చన్ పోజ్ చేస్తారా? సార్, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇన్ని వీడియోస్ యూట్యూబ్లో ఇన్నిగానం వీడియోస్ చూసాం, కానీ మాకు ఇంత మంచి వీడియో కూడా ఎక్కడ దొరకలేదు అని ఒక పాజిటివ్ కామెంట్ వచ్చింది. దాంతోపాటు సార్, ఇప్పటి వరకు మనం ఏవైతే చూసామో టూల్స్ అన్ని కూడా అవి వాటికి కంపల్సరీగా మనకు ఇంటర్నెట్ ఉండాలా, ఆఫ్లైన్ లో కూడా వీటిని మనం ఏమన్నా వాడుకోవచ్చా? తరగతి గదిలో మెల్లగా చెప్పండి లక్ష్మీనారాయణ గారు, స్లోగా చెప్పండి. ఓకే సార్, అంటే మనం తరగతిలో వాడుకోవడానికి ఇంటర్నెట్ కంపల్సరీగా ఉండాలా, లేదా ఆఫ్లైన్ లో కూడా వీటిని మనం ఒకవేళ వీటిని వాడుకుంటే కనుక మనము మొబైల్లో ఏమైనా యాప్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుపుతున్నారు సార్. మొబైల్ యాప్స్ లో మంచి క్వశ్చన్ అండి. మొబైల్ యాప్స్ అని ఏమి ఉండదండి, మొబైల్ అన్ని కూడా బై డిఫాల్ట్ జావాతో రన్ అవుతాయి కాబట్టి మనకి అసలు ప్లగిన్స్ కూడా అవసరం లేదు, నెంబర్ 1. రెండోది ఏంటంటే నేను ఈ రోజున చూపించినటువంటి వాల్టర్ ఫెండ్ లో చాలా చూపించాను, కొలరాడో యూనివర్సిటీ చాలా చూపించా, ఫెట్ కొలరాడో, ఇవన్నీ డౌన్లోడబుల్ అండి. మనకి ఇంటర్నెట్ అవసరం లేదు, ఆఫ్లైన్ వ్యూయింగ్ కూడా కుదురుతుంది. అందుకని చెప్పి మీరు కాపీ రైట్స్ సమస్య రాదనమాట. అందుకని మీరు ఆఫ్లైన్ వ్యూయింగ్ కి తరగతి గదుల్లో నెట్ లేకుండా ఉపయోగించుకోవచ్చు. మొబైల్స్ అన్నిట్లో కూడా జావా బై డిఫాల్ట్ ఉంటుంది, అన్ని యాప్లెట్స్ కూడా రన్ అవుతాయి. ఒకవేళ రన్ అవ్వనప్పుడు మీరు ఏదైనా ప్లగిన్స్ అవసరం అనుకున్నట్టయితే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది యాప్ అని చెప్పి ఒకటి ఏముండదు, మనం ప్లే స్టోర్లో తెచ్చుకునేటువంటిది. జావా బై డిఫాల్ట్ ఉన్నప్పుడు మనకు అన్ని రన్ అవుతాయి అన్నమాట. అండ్ చాలా యాప్లెట్స్ ఉన్నాయండి మనకి, నేను కేవలం 1, 2 చూపించాం, కానీ మీకు కనీసం ఒక 10-20 యాప్లెట్లు ఇచ్చేటువంటి వెబ్సైట్స్ ఉంటాయి. ఆన్లైన్ చూసుకున్నాం, మీరు అవి చూసుకోండి అక్కడక్కడ ఉన్నట్టయితే. కానీ సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా
ఆఫ్లైన్ వ్యూయింగ్కి ఫెసిలిటీ మంచి సైట్స్లో ఉంది. అందుకని చెప్పి నెట్ మనకు అవసరం అంత ఉంటుందని నేను అనుకోవట్లేదు. మంచి రామకృష్ణ sites గారు చెప్పండి. రామకృష్ణ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఆఫ్లైన్ ని కూడా మీరు వాటి డీటెయిల్స్ షేర్ చేయగలిగితే అవర్ టీచర్స్ విల్ బెనిఫిటెడ్ సార్. ఇప్పుడు అంటే మనకున్న షార్ట్ టైమ్ లో యూ హ్యావ్ డిపెండ్ ఆన్ మోర్ ఆన్ ద ఆన్లైన్ టెక్నికల్ ఇష్యూస్ వాటిని చెప్పారు. ఓకే, అది కూడా మనకు షేర్ చేయగలిగితే వి విల్ ఓకే. తర్వాత మన భూమయ్య గారు మీరు క్వశ్చన్ పోజ్ చేస్తాను. నమస్కారం అండి రామకృష్ణ సార్ గారు. చెప్పండి సార్. మేము ఇప్పటి వరకు ఈ ఫెడ్ కొలరాడో యూనివర్సిటీ వాళ్ళవి ఒక 20 వరకు తెలుగులోకి అనువదించామండి వీడియో రూపం. ఓకే, అయితే వీడియో అవి వాడుకుని వీడియో చేశారు మీరు? వాడుకొని వీడియో చేసి తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చాము. ఓకే సార్. ఇప్పుడు వాటిని మేము టీచర్లకి అందించడం లోపల ఏం క్రియేటివ్ కామన్స్ ప్రాబ్లమ్స్ లేవు కదండి? నేను రావని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో ఉంది సార్, అది ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఏదైనా ఒక మెయిల్ రాసి ఎక్నాలజీ చేయగలిగితే వాళ్ళు సంతోషిస్తారు. యూజువల్ గా చెప్పండి. ఈ సురేంద్రనాథ్ గారు హైదరాబాద్ బేస్డ్ అని చెప్పారు కదా, వారి కూడా వెబ్సైట్ చూపించారు. వారు మనకి ఏమైనా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా? నాకు ఆ విషయం తెలియదండి. సురేంద్రనాథ్ రెడ్డి గారు రామయ్య గారి ఇన్స్టిట్యూట్ లో ఫిజిక్స్ చెప్తారు. నాకు తెలిసి ఆయన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీచర్స్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ ద వరల్డ్. నేను వరల్డ్ అన్నది అండర్లైన్ చేస్తున్నాను. అంటే మనకు అంత మంచి రిసోర్స్ మనకి లోకల్ గా దొరుకుతున్నటువంటి, స్థానికంగా దొరుకుతున్నటువంటి రిసోర్స్ కాబట్టి మీరు ప్రయత్నం చేయండి, ఆయన తప్పకుండా ఆయన హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఆఫ్లైన్ లో మనకి డివిడి రూపంలో దొరుకుతున్నాయి బయట. అందుకని చెప్పి ఆయన సహాయం తప్పకుండా చేస్తారు. మీరు ఆయన సంప్రదించండి సార్, లోకల్ గానే ఉన్నారు కాబట్టి ఆయన సంప్రదించండి. సార్ ఇంకో మరో క్వశ్చన్ సార్. సార్ ఇక్కడ మా వాళ్ళు అడిగిన ప్రశ్న కూడా ఏంటంటే, మనం 2 పదాలు వాడాం, మైండ్ మ్యాపింగ్ అండ్ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేటువంటి పదాలు వాడాం. అంటే యాక్చువల్ వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏముంది అన్నది ఒక క్వశ్చన్ సార్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ వక్రీభవనం జరిగేటప్పుడు పరావర్తన కిరణం కూడా వస్తుందని చెప్పారు. ఈ పరావర్తన కిరణాన్ని మనం చూడవచ్చా, అనిపిస్తుందా అక్కడ అంటే ఈ దాంట్లో అని చెప్పేది ప్రశ్న. ఓకే, ఇక్కడ మీరు మొదటి ప్రశ్నకి నేను ముందు సమాధానం చెప్తానండి. ఏం అడిగారంటే కాన్సెప్ట్ మ్యాపింగ్, మైండ్ మ్యాపింగ్ డిఫరెన్స్ అడుగుతున్నారు సార్. సార్ మ్యూట్ అయింది రామకృష్ణ, మీరు మ్యూట్ అయ్యారు. ఆడియో అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. ఫైన్. ఓకే సార్. మైండ్ మ్యాప్ అన్నది ఒక సెంట్రల్ థీమ్ కి అన్ని కనెక్ట్ చేస్తున్నాం మనం. అంటే మెయిన్ చాప్టర్ పేరు ఏదైతే ఉందో దానికి అన్ని టాపిక్స్ ని కనెక్ట్ చేస్తున్నాం. మైండ్ మ్యాప్ ని జనరల్ గా కూడా అనేక విషయాలకు అందరూ వాడుతుంటారు. అంటే మెయిన్ చాప్టరు, అందులో ఉన్న టాపిక్స్, ప్రతి టాపిక్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. అంటే ఇక్కడ కొంచెం వాయిస్ వస్తుంది, ఎవరో మ్యూట్ చేసుకోవాలి, కొంచెం శబ్దం వస్తుంది, ఎవరో మ్యూట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. నాది మ్యూట్. ఓకే, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది కదా? ఓకే సార్. ఓకే, ఇప్పుడు అది మైండ్ మ్యాప్ సార్. కాన్సెప్ట్ మ్యాప్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకటే చిన్న భావనను తీసుకుని దాని చుట్టూనే ఉంటాం అన్నమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డెన్సిటీ అనగానే డెన్సిటీలో మనం ఏం చెప్తాం, వాటి డెన్సిటీ విలువలు ఎలా ఉంటాయి, తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కానీ మీరు ఏదైనా దాన్ని రిలేటివ్ డెన్సిటీ కనెక్ట్ చేస్తారా? ఒక అంశం మీద అంశానికి సంబంధించినటువంటి వివరణ అంతా ఉన్నట్టయితే, ఆ భావానికి మనం పరిమితిలోనే ఉన్నట్టయితే కాన్సెప్ట్ మ్యాప్ అవుతుంది. మైండ్ మ్యాప్ ఏం చేస్తున్నాం అంటే చాప్టర్ మొత్తం వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, సోషల్ స్టడీస్ అని తీసుకున్నాం. సోషల్ స్టడీస్ మీరు మెయిన్ గా పెట్టుకుని అందులో ఉన్నటువంటి చాప్టర్స్ అన్ని టాపిక్స్ గా తీసుకోవచ్చు. ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి అంశాలను మళ్ళీ సబ్ టాపిక్ గా తీసుకోవచ్చు. అంటే సోషల్ స్టడీస్ మొత్తానికి మనం ఒకటే మైండ్ మ్యాప్ గీసుకోవచ్చు. కానీ కాన్సెప్ట్ మ్యాప్ లో ఏమవుతుంది, ఒక చిన్న అంశం తీసుకుని, సపోజ్ ఆక్సిజన్ అని తీసుకుంటారు. ఆక్సిజన్ ఎట్లా తయారు చేస్తాం, ధర్మాలు ఏముంటాయి, తర్వాత ఉపయోగాలు ఏముంటాయి, ఆక్సిజన్ యొక్క రియాక్షన్స్ ఏముంటాయి, ఇట్లా మనం ఆక్సిజన్ చుట్టూ కనుక తిరిగినట్టయితే దాన్ని కాన్సెప్ట్ మ్యాప్ అంటాం అనమాట. రెండోది, మనకి ఇందాక వక్రీభవనం చెందినప్పుడు పరావర్తనం కనిపిస్తుందా అంటే, లైట్ కనిపించదు కదండి, లైట్ శక్తి రూపం కదా.
ఈ లైట్ కనుక మనం ఏదైనా ఒక తలం మీద కనుక మనం పడినప్పుడు, మనం ఇప్పుడు ఒకటి చూడండి, ఒక కాంతి కిరణం ఉంది. కాంతి కిరణం గ్లాస్ మీద పడింది. అక్కడి నుంచి మనం ఏమంటున్నాం, వక్రీభవనం చెందుతుంది. అది సహజం, గాలిలోంచి వెళ్తుంది, గాజులోకి వెళ్తుంది కాబట్టి. అయితే వెనక్కి వచ్చి పరావర్తనం కనిపిస్తున్నప్పుడు మీరు ఏదైనా తలం మీద కనుక మీరు అక్కడ ఉంచినట్టయితే ఆ పరావర్తనం చెందిన కూడా కనిపించవచ్చు. సబ్జెక్ట్ టు ద కండిషన్, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉండాలి. లేజర్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు రిఫ్లెక్షన్ కూడా గమనించేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు పరావర్తనం కూడా వక్రీభవనంతో పాటుగా మనం గమనించవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. సార్ భూమయ్య గారు మీకు గుర్తుందా, మనం మంచిర్యాల ఉన్నప్పుడు, నేను మంచిర్యాల ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ వాడాము, గుర్తుందా భూమయ్య గారు? చేసామండి. గుడ్ సార్. ఇది మెయిన్ గా కాన్సెప్ట్ మ్యాపింగ్ మైండ్ మ్యాపింగ్ ఏంటంటే పిల్లలకి ఆ చాప్టర్ ను లేదా కాన్సెప్ట్ ని ఎట్టే గ్లాన్స్ చూపిస్తున్నారు. మీరు అన్నట్టు అక్కడ పిల్లలు ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోలేదు, ఎక్కడ మనం కంప్లీట్ చేయాలనేది బాగా అనిపిస్తుంది. బట్ నౌడేస్ ఇస్ వెరీ లెస్ యూజ్డ్. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తానండి. ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ అపీర్ అవుతున్నప్పుడు, ఒక ఎగ్జామ్ కు మనం అపీర్ అవుతున్నప్పుడు మనకి ఆందోళన ఉంటుంది, యాంగ్జైటీ కొంత ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మనం చదువుకున్నది వస్తుందో రాదో, తర్వాత మనం నిజంగా చదివామో లేదో, మనం కవర్ అయ్యిందా సిలబస్ అంతా, ఇది ఉంటుంది. మైండ్ మ్యాప్ తయారు చేసుకుని పరీక్షకు వెళ్ళిన పిల్లలకి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే నేను ఇది చదివాను, నేను నోట్ చేసుకున్నాను చదివినట్టు. అంటే మైండ్ మ్యాప్ ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటువంటి వాళ్ళకి మీరు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసి, ఇది టాపిక్, ఇది ఎలక్ట్రిసిటీలో మనకు ఉన్నటువంటి ఇవన్నీ ఓమ్స్ లా ఉంది, ఇది ఉంది, ఇదైతే రెసిస్టర్స్ ఇన్ సిరీస్ ఉంది, ప్యారలల్ ఉంది. అప్పుడు వాడు ఈ టాపిక్లన్నీ కూడా టిక్ చేసుకుంటాడు, ఇది నేర్చుకున్నాను, వాడికి ధైర్యం వచ్చేస్తుంది, సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ నేను పూర్తిగా కవర్ చేసుకున్నానని చెప్పి. అందుకని ఇది ట్రాకింగ్ సిస్టమ్ అంటుంటారు. ఆందోళన ఉండదు అనమాట. నేను అన్ని నేర్చుకున్నాను, వాడు ఏది అడిగినా నేను రాయగలుగుతాను అన్నటువంటి ధైర్యం వస్తుంది అనమాట. సార్ లక్ష్మీనాథన్ గారు మీరు ఇంకేమైనా ఉందా, లేకపోతే మేము ఎక్సైడింగ్ 15 minutes టైం చెప్పండి. సార్ జస్ట్ 2 questions ఏమున్నాయి అంటే సార్ ఏం లేదు సార్, ఇప్పుడు మనం జావా ఏవైతే ఫెట్ సిమ్యులేషన్స్ ఏవైతే మనము డౌన్లోడ్ చేస్తామో, డౌన్లోడ్ చేసిన తర్వాత మన కంప్యూటర్లో కీప్ డిస్కార్డ్ అని వస్తూనే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ వైరస్ టు యువర్ కంప్యూటర్ అనేటువంటి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మరి అదేమైనా మన కంప్యూటర్ కి ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా? వాటిని కంపల్సరీగా జావాని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే చేయాలా? ఇప్పుడు మనకి ఏంటంటేనండి, మంచి ప్రశ్న అండి, చాలా అంతేనండి. ఇంకో ప్రశ్న ఏమైనా ఉందా, ఇది చెప్పమంటారా? దీని కంటిన్యూషన్ సార్, ఇంత మంచి సిమ్యులేషన్స్, ఈ ఎనిమేషన్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవి ఎలా చేస్తున్నారు మీరు? మరి మాకేమైనా వీటిపైన ట్రైనింగ్ ఇవ్వగలుగుతారా అని క్వశ్చన్ చేస్తాను. ఓకే, నేను హైదరాబాద్ లోనే ఉంటాం కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ సిమ్యులేషన్స్ నేను చేసినవి కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీస్, ఆర్గనైజేషన్స్, ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రపంచంలో ఎన్నో యూనివర్సిటీస్ చాలా గర్వంగా చెప్పుకుంటాయి ఇది మా దగ్గర తయారైంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ బయట నుంచి ఉంటుంది, ఏదో ఆర్గనైజేషన్ ఫండ్. అందుకని వాళ్ళు ఏం ఆలోచించారు, నాలెడ్జ్ షేరింగ్ ఒక్కటే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తారు, ఎందుకంటే నా దగ్గర తయారైంది ఒక చోట ఉపయోగించుకుని పిల్లలు బెనిఫిట్ అవుతున్నారంటే వాళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, మన సిస్టంలో కొన్ని మనం సెక్యూరిటీ ఫీచర్స్ కొని పెట్టుకుంటాం. ఇది అందుకని చెప్పి మీ సిస్టంలో మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ అడ్మిన్ అడుగుతుంది ఒకసారి సిస్టమ్, ఇదేదో కొత్తగా వస్తుంది, ఇది ఉంచాలా తీసేయాలా అని చెప్పి. అది మన చేతుల్లో ఉన్న పని. అంటే మనం కీప్ అంటే అది కీప్ చేస్తుంది, డిస్కార్డ్ అంటే తీసేస్తుంది. ఎందుకు? మనం సెక్యూరిటీ మనం పెట్టుకున్నాం. ఎందుకంటే మన పిల్లలు ఏదైనా అందులో డౌన్లోడ్ చేసేస్తారేమో, గేమ్స్ ఆడేస్తే ఇంకేదైనా కొత్త సాఫ్ట్వేర్లు వచ్చేస్తాయేమని చెప్పి మనం కొన్ని ఫైర్ వాల్స్ ఏర్పరచుకుంటాం. కాబట్టి అందుకని ఎప్పుడైనా కీప్ అని ఉన్నట్టయితే హాయిగా కీప్ కొట్టచ్చు అండ్ మనం సిస్టంలో వస్తుంది. తర్వాత ఎప్పుడైనా సరే మనం వాడుతున్నప్పుడు సిస్టమ్ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది, ఇది ఎలౌ చేయమంటావా, బ్లాక్ చేయమంటావా అని చెప్పి. మనం బ్లాక్ చేయకుండా ఎలౌ చేయమని చెప్పి మనం అడగాలి దాన్ని. అంటే ఈ సెక్యూరిటీ మెజర్స్ మనం పెట్టుకున్నావు కాబట్టి మనం ఒకసారి మనం ఎలౌ చేసేసి కీప్ అని కొట్టేస్తుంటే అవన్నీ ఆపరేట్ చేసుకో, దానివల్ల పెద్ద నష్టం లేదు కాబట్టి. సో ఐ థింక్ దేర్ ఆర్ నో మోర్ క్వశ్చన్స్. ఇన్ కేస్ చెప్పండి లక్ష్మణ్. ఓకే చెప్పండి.
ఒక టీచర్ సార్, హౌ కెన్ వి గివ్ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ రాదర్ దాన్ ఓఐసిఎస్ అంటే ఓరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ సర్వీస్ అని ప్రశ్న అడుగుతున్నారు సార్. దీనికి ఒకసారి మళ్ళీ ఒకసారి చదవండి. హౌ కెన్ వి గివ్ యాక్చువల్ ఎక్స్పెరిమెంట్ ప్రొసీజర్ రాదర్ దాన్ స్టిల్ ఓఐసిఎస్ ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ సర్వీస్. ఓకే, ఇప్పుడు జావా అన్నది మనకి ఒరాకిల్ అప్లై చేస్తున్నారు, అందుకని చెప్పి బహుశా ఆవిడకి ప్రశ్న ఉంటారు. అంటే యాక్చువల్ ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి చిన్నవి చేస్తున్నారండి, నేను చూస్తున్నాను. కానీ ఇప్పుడు నేను మొదట ఇది MITది ఒక ఆయన చూపించానండి, వాల్టర్ లెవిన్ అని చెప్పి, ప్రొఫెసర్ వాల్టర్ లెవిన్ అని. ఆయన చూపించినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఆయన గ్రావిటీ అన్న ఒక కాన్సెప్ట్ చెప్పటానికి టేబుల్ మీద ఏదైనా పట్టుకొని కిందకు దూకేస్తాడు. ఆయనకు 68 సంవత్సరాలు అప్పుడు. తర్వాత సింపుల్ పెండులం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పెండులం బాబు సింపుల్ పెండులం టైం పీరియడ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ మ్యాథ్స్, అంటే బాబు మ్యాథ్స్ మీద ఆధారపడదు. అంటే ఆయన ఏం చేస్తాడు, ఆ బాబు తీసుకుని ఆయన 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఆయన ఆసిలేట్ అవుతాడు క్లాస్ రూమ్లో. చాలా పెయిన్ఫుల్. ఆయన 75 ఏళ్ళప్పుడు చేస్తాడు. అంటే మీరు ప్రయోగాలు అంతంత రిస్క్ తీసుకుని చేస్తానంటే ఎవరు కాదంటారు? ఉపయోగం లేదు. అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీలో ఎక్స్పెరిమెంట్ ఉందండి. ఎలక్ట్రిసిటీలో ఎక్స్పెరిమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు, వ్యాండీగ్రాఫ్ జనరేటర్ దగ్గరికి వెళ్ళి చెయ్యి దాని మీద వేసేస్తాడు. వేసి అంటాడు, ఐఎమ్ ఏ లివింగ్ ఎలక్ట్రోస్కోప్ నవ్వు అంటాడు. మనకు భయం వేస్తుంది, ఈయన చస్తాడేమో అని చెప్పి. అంటే అప్పుడు ఎలా చూపిస్తాడంటే, అంటే ఏం జరుగుతుంది, క్రిస్మస్ టిన్సెల్స్ ఉంటాయండి, మెటల్ ఫాయిల్ ఉంటాయి కదా, అది పట్టుకుని తన ద్వారా ఛార్జ్ విద్యుదావేశం ప్రసరిస్తున్నప్పుడు అవన్నీ కూడా దూరానికి జరుగుతాయి, మెటల్ ఫాయిల్స్ చూపిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఇఫ్ మై హెయిర్ ఈజ్ లాంగ్ ఇనఫ్, ఇఫ్ ద వెదర్ ఈజ్ డ్రై, ఈవెన్ మై హెయిర్ స్టార్ట్స్ యాక్టింగ్ లైక్ అన్ ఎలక్ట్రోస్కోప్ అంటాడు. అంటే నా జుట్టు నిలబడుతుంది అంటాడు. ఆ ఎవడో విసురుతాడు, విగ్గు విసురుతాడు. ఆయన విగ్గు పెట్టుకుని వెళ్ళి వ్యాండీగ్రాఫ్ జనరేటర్ పట్టేసుకుని ఆ తల వెంట్రుకలన్నీ నిలబెట్టి క్లాస్లో చూపిస్తాడు. ఇటువంటి రిస్కులు, అంటే ఇట్స్ పుటింగ్ లైఫ్ ఆన్ లైన్ యాక్చువల్లీ. అటువంటి రిస్కులు తీసుకుంటే నేను యాక్చువల్గా చేస్తాను, ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తానంటే ఆ సార్వి చూడండి, 30-60 లెక్చర్స్ రికమెండ్ చేస్తాను. 8.01, 8.02 క్లాసికల్ మెకానిక్స్, ఇవన్నీ థెర్మోడైనమిక్స్ అన్ని కూడా 8.01లో ఉన్నాయి. యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ప్రొఫెసర్ వాల్టర్ లెవిన్, OCW ఓపెన్ కోర్స్ వేర్, MIT 8.01, 8.02 ఈ రెండు చూసినట్టయితే ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. అండ్ ఫిజిక్స్ నిజంగా చేస్తామన్న టీచర్స్ కి హ్యాట్స్ ఆఫ్. సార్, బయాలజికల్ సైన్స్ మిత్రులు టీచర్స్ అడుగుతున్నారు సార్, మరి కొన్ని టూల్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉంటే మాకు ఒక వెబ్ లింక్ మరి ప్రజెంట్ చేయండి అన్నట్టు అడుగుతున్నారు. నేను వెబ్ లింక్స్ అన్ని ఇచ్చానండి. నేను దరిదాపు 100 వీడియోల వరకు ఇచ్చాను, వెబ్ లింక్స్ ఇచ్చానండి. క్లిక్ చేస్తే అన్ని వీడియోలు వచ్చేస్తాయి అక్కడ. తర్వాత నేను ఒక 7-8 లింక్స్ ఇచ్చానండి, నేను మంచి లింక్స్. కొంచెం ప్రయత్నం చేయమని చెప్పండి, అవి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దాని అంతటా వాళ్ళకి అర్థమవుతాయి, పెద్ద కష్టం లేదు. జస్ట్ ఒకటి సెల్ లైవ్ చూపించాను నేను, కానీ మిగతా వెబ్ లింక్స్ ఇచ్చాను నేను, PPTలో ఉన్నాయి రెడీగా. హైపర్ లింక్ కూడా ఇచ్చాను, క్లిక్ చేస్తే వాళ్ళు ఆ సైట్కి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు ఫర్ యువర్ ఎగ్జాంపులరీ presentation. Really your presentation shows your authority over the subject అండి. థ్యాంక్ యూ. అండ్ SCRT తెలంగాణ తరఫున, మా ఉపాధ్యాయ మిత్రుల తరఫున మీకు వేల కృతజ్ఞతలండి. చాలా బాగుంది ప్రెజెంటేషన్. ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. అంటే ఇంకా టైం ఉండాల్సింది కావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపటి వెబినార్ గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనకి సారు కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు. అవి ఓకే, థ్యాంక్ యూ సార్. విజిబుల్ గా ఉందా అండి స్క్రీన్? సార్ నాట్ ప్లేయింగ్ వెల్. ఓకే, రేపటి ప్రోగ్రాము యాక్చువల్ గా మనకి డాక్టర్ పద్మజ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఇస్తున్నారు. అది
మన ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో, లాక్డౌన్ నేపథ్యంలో పిల్లల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, మరి అందులో మన సోషల్గా మన పాత్ర ఎలా ఉండాలి అనే అంశం మీద టాపిక్ ఉంటుందండి. సో ఇంతటితో ఈ వెబినార్ ముగించబడుతుంది. అందరికీ కృతజ్ఞతలు.